నాకు వాయిస్ ప్రాబ్లం. నాకు 2022 నవంబర్ నుంచి వాయిస్ ప్రాబ్లం ఉంది. అది నెల రోజులైనా కావచ్చు, 15 రోజులైనా కావచ్చు, 20 రోజులైనా కావచ్చు, వారం అయినా కావచ్చు, లేకపోతే 2 రోజులైనా కావచ్చు. ఎప్పుడైనా కావచ్చు. వసద్ది ఆటోమేటిక్గా దాని పాటికి అదే అయిపోతుంది. దీనికోసం ఎన్నో హాస్పిటల్ తిరిగాను. ఏ హాస్పిటల్ తిరిగినా అంతా బాగుంది, అంతా బాగుంది అని చెప్పారే కానీ దానికి పర్ఫెక్ట్ సొల్యూషన్ అనేది ఏమి చెప్పలేదు. సార్ వినపడుతుందా? వినపడుతుంది సార్. కంటిన్యూ సార్, వినపడుతుంది. ఇది 60,000 చేస్తే అది అప్పుడు వాయిస్ రానప్పుడు డాక్టర్ కాడికి పోయి చెక్ చేయించుకున్నప్పుడు మీరు ఫార్మా ఫీల్డ్ వదిలేయండి అని చెప్పారు. సరే, ఫార్మా ఫీల్డ్ వదిలేసిన తర్వాత వదిలేసి 1 ఇయర్ ఇంటికాడే ఉన్నాను. ఇంటికాడ ఉన్నా కూడా వాయిస్ మొత్తం పూర్తిగా వచ్చిందంటే అది రాలేదు. అది కూడా ఒక 20 డేస్ 30 డేస్. మళ్ళీ వేరే అట్టా 2 టైమ్స్ ఇది ఒక హాస్పిటల్ చూపించుకున్నాను. మళ్ళీ ఇంకా అక్కడ రెక్టిఫై కాకపోయేసరికి ఇంకో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ ఏమన్నారంటే నటిస్తున్నారు, వాయిస్ రాలేదని నటిస్తున్నారు అని చెప్పారు. వాయిస్ రాకుండా నటించాల్సిన అవసరం ఏముంది మనకి? మళ్ళీ ఇంకో హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ చెక్ చేస్తే ఓకల్ కార్డు ప్రాబ్లం అని చెప్పారు. ఆ ఓకల్ కార్డు కొద్దిగా పక్కకు పోయింది, దానికి ఇంజక్షన్ చేయాలి అని చెప్పారు. అది సరే, నేను మళ్ళీ చూస్తాను అని చెప్పి ఇంటికి వచ్చేసాము హాస్పిటల్ నుంచి. అలాగే 2 మెడిసిన్స్ ఇస్తే అవి వాడాను. అయినా అది ప్రాబ్లం అనేది రెక్టిఫై కాలేదు. అసలు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో కూడా అర్థం కాదు. ఈ నా పరిస్థితిని చూసి మా బంధువులే, ఎవరో కాదు, మా బంధువులే నవ్వుకున్నారు. ఎందుకు వస్తుంది, ఇది ఒక అలవాటు అయిపోయింది, నవ్వుకున్నారు. వాళ్ళు నవ్వుకుంటే వాళ్ళకే హ్యాపీగా ఉంటుందేమో కానీ నా మనసులో ఉన్న బాధ వాళ్ళకి అర్థం కాదు. అలా ఒక 3 ఇయర్స్ నేను ఇంటికాడే ఉన్నాను. పలానా టైంలో ఇక్కడ ఒక వాటర్ ప్లాంట్ లో జాయిన్ అయ్యాను ఒక 2 మంత్స్ బ్యాక్. అది రోజుకి 500 లెక్కన నెలకు 15,000 వాటర్ ప్లాంట్ లో జాయిన్ అయ్యాను. అలా ఒక 15 డేస్ ఆగిన తర్వాత ఆర్కే సార్ పరిచయం అయ్యారు. ఆర్కే సార్ ద్వారా ప్రసాద్ సార్ పరిచయం అయ్యారు. అప్పుడు ప్రసాద్ సార్ చెప్పారు వెస్టేజ్ గురించి. వెస్టేజ్ ఇది 2004లో స్టార్ట్ అయింది. నేను ఫస్ట్లో ఇంతమంది జనాభా ఉన్నారు, ఇన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఇంత టర్న్ ఓవర్ ఉంది. తర్వాత ఇప్పుడు 21 ఇయర్స్కి ఇంత ప్రోడక్ట్స్ ఉన్నాయి, 450+ ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఇంత టర్న్ ఓవర్ ఉంది, ఇంత ఎంప్లాయీస్ ఉన్నారు, ఇంత బ్రాంచెస్ ఉన్నాయి అని చెప్పారు. దాంట్లో మనకి ఈ అప్పుడు నేను ప్రసాద్ సార్తో మాట్లాడేటప్పుడు వాయిస్ బాగానే ఉంది. సార్ చూసి అప్పుడు కూడా మాట్లాడే అన్ని విషయం చెప్పాడు స్టేజ్ గురించి. ఇది ఇట్ట, దీంట్లో ఆరోగ్యం ఉంది, ఆదాయం ఉంది, ఆనందం ఉంది, ప్లస్ 3 ఇన్కమ్ జనరేషన్ కూడా ఉంది అని చెప్పి. దానికి మెయిన్ త్రీ ఇన్కమ్ జనరేషన్ అనేది కంపల్సరీ ఎవరైనా ఎఫెక్టివ్ అయిపోతారు. ఎందుకంటే మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు ఉంటామో లేదో లేదు, ఇప్పుడున్న క్షణానికి రేపు ఉండడానికి ఉండమో లేదో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో 3 ఇన్కమ్ జనరేషన్ అనేది వెస్టేజ్ కంపెనీలో ఉండడం చాలా శుభప్రదం. అలాగే ఒక 2 డేస్ ఆగిన తర్వాత ఆర్కే సార్ ఫోన్ చేశారు, ఎక్కడున్నారు సార్ అని. నేను అప్పుడు మళ్ళీ వాయిస్ పోయింది. సార్కి మెసేజ్ చేశాను, సార్ ఇట
నాకు వాయిస్ ప్రాబ్లం ఉంది, నేను మాట్లాడలేను, మెసేజ్ చేస్తాను. ఆర్కే సారు ప్రసాద్ సారు ఇంటికాడికి వచ్చారు. అప్పుడు చూసి ఆర్కే ప్రసాద్ సార్ చూశారు. అప్పుడు మాట్లాడలేని పరిస్థితిలో ఉంటే పలక మీద కాగితం మీద, పలక ఉంటే పలక, లేకపోతే కాగితం ఉంటే కాగితం రాసి చూపించేవాడిని. అసలు ఎన్ని రోజుల నుంచి ఉంది, ఏంటి, ఎక్కడెక్కడ తిరిగారు, అన్ని రిపోర్ట్స్ ప్రసాద్ సార్కి చూపించాను, సెండ్ చేశాను. ఆ ప్రసాద్ సారు అప్లైన్ లీడర్స్ని కనుక్కొని నాకు ఒక ఫుడ్ సప్లిమెంటరీ ఇచ్చారు. అవి ఏమేమిటంటే నోని, జానోధర్మ, సి బక్త్రాన్, స్పిరులోనా, అలోవెరా, సిఎండి, ఫుడ్ ప్యాచ్. ఈ ఫుడ్ సప్లిమెంటరీ అనేది నేను 10 రోజుల నుంచి వాడుతున్నాను. అందులో 5 రోజులు ఫుడ్ సప్లిమెంటరీ వాడాను, ఫుడ్ ప్యాచ్ వాడాను. మిగతా 5 రోజుల నుంచి ఈ నోని, గానోధర్మ, సి బక్తాన్, స్పిరులినా, అలోవెరా, సిఎండి అవి వాడుతున్నాను. ఇంకో విషయం ఏంటంటే నేను ఇప్పుడు ఒక 3 వారాల నుంచి అసలు మాట్లాడలేదు. అది ప్రసాద్ సార్కి తెలుసు, ఆర్కే సార్కి తెలుసు, ఆల్రెడీ కేశవ్ సార్కి కూడా తెలుసు. నేను ఎంత ఇబ్బంది పడానో వాళ్ళకి తెలుసు. అవి ఇప్పుడు ఒక 5 రోజుల నుంచి నేను వాడుతున్నాను. ఈ వాడే దాంట్లో నూనె గురించి నాకు తెలిసిన బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ చెప్తాను సార్. నూనె మెరిండా సిట్రిపోలియా అనే మొక్క నుంచి వచ్చింది. ఇది అనేక ముఖ్యమైన విటమిన్లు మరియు ఖనిజాలను కలిగి ఉన్నందున రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. నూనె 2000 సంవత్సరాల నుంచి ఉపయోగపడుతుంది. అంటే 2000 సంవత్సరాల నుంచే ఇది అమలులో ఉంది. ఈ నూనెలోని జిరోనిన్ మానవ కణాల గోడల్లోని రంధ్రాలను విస్తరించి పోషకాలను కణాల్లోకి సులభంగా ప్రవేశించడానికి మరియు పోషకాల శోషణను పెంచుతుంది. ఇది శ్వాసకోశ సమస్యలు బాధపడుతున్న ప్రజలు దాని వినియోగం వల్ల ప్రయోజనం పొందొచ్చు. ఇది అధిక రక్తపోటు, కీలవాతం, ఉబ్బసం, శ్వాస సంబంధ చర్మ వ్యాధుల మరియు జీర్ణ సంబంధ సమస్యలను నివారించడంలోనూ సహాయపడుతుంది. ఈ నూనె ఒత్తిడిని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. సాంప్రదాయ ఆయుర్వేదంలో నూనెని ఆరోగ్య ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. నూనె యొక్క యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ సి అండ్ ఈ మరియు పొటాషియం యొక్క గొప్ప మూలం. నూనె ఒత్తిడిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది మరియు కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. క్లోమ గ్రంథి కణాలను చైతన్యం చేయడం ద్వారా ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఇది తెల్ల రక్త కణాల సెల్స్, లింఫోసైట్స్ ఉత్పత్తికి నూనె సహాయపడుతుంది. నూనె గాయ సంకోచం తగ్గడం మరియు రిపిథైలైజేషన్ సహాయం తగ్గించడం వంటి వేగవంతమైన చర్య వైద్యం చూపించబడుతుంది. ఈ నూనెలు పుష్కలంగా అమినో యాసిడ్స్, విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్, న్యూట్రాసిటికల్స్, జీవశక్తిని, ప్రాణశక్తిని ఇచ్చే 160+ పోషక విలువలు ఉన్నాయి. ఒక మనిషికి రోజుకి 172 పోషక విలువలు కావాలి, కానీ నూనెలో 160+ ఉన్నాయి. కాబట్టి ఇది ఉదయం సాయంత్రం వేసుకున్నా మనకి సరిపోతుంది. నూనె ఎవరైతే వాడతారో లైఫ్లో మేజర్ ప్రాబ్లమ్స్ అనేది రావు. ఇది మలినాన్ని శుద్ధి చేసేదానికి, ఆకలి కరిగించేది, శరీరంలోని విష పదార్థాలు తొలగించేది, రక్తాన్ని పరిశుభ్రం చేసేది, రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేసేది, అన్ని నొప్పులను తగ్గించేది,
ఫంగస్ వ్యాధికి యాంటీసెప్టిక్ గా పనిచేసేది, జీవకణాలను పటిష్టపరిచేది, యవ్వనాన్ని పెంచేది, మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం కలిగించేది, మలబద్ధకం రక్తపోటు క్రమబద్ధీకరించేది, ఊపిరితిత్తుల సమస్యల జీర్ణ వ్యవస్థ జీవ ప్రక్రియ వ్యవస్థ పెంపొందించేది, శారీరక బరువును నియంత్రించేది, ప్రశాంతంగా నిద్ర పట్టేలా చేసేది, ట్యూమర్ అల్సర్ కరిగించేది అనే ఇంకా చాలా ఉన్నాయి. ఇది నాకు తెలిసిన బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ వరకు మీకు చెప్పాను. ఇది ఏంటంటే ఫస్ట్ మనం తినే అరగంట ముందు 5 days, ఫస్ట్ ఒక 5 days అరగంట ముందు ఇది వేసుకొని తర్వాత 2 రోజులు విశ్రాంతి ఇచ్చి తర్వాత మార్నింగ్ ఈవినింగ్ వేసుకోవచ్చు. ఈ 2 రోజులు విశ్రాంతి కారణము నూనెని మెరుగ్గా అంగీకరించడానికి మరియు గ్రహించడానికి సిస్టమ్ అనుమతించడానికి, అంటే మన బాడీ ఎట్టుంది ఏంది అనేది. ఈ 2 వారాల వ్యవధి ముగింపులో మీరు కొన్ని ఫలితాలను అనుభవించాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు ఫస్ట్ తీసుకున్నప్పుడు మనకి ఏదైనా ఇంజెక్షన్ తీసుకున్నప్పుడు కానీ మెడిసిన్ తీసుకున్నప్పుడు కానీ ఫస్ట్లోనే మనకి కొన్ని చెమట పట్టడం కానీ వామిటింగ్ రావడం కానీ తలనొప్పి కానీ జ్వరం కానీ అలాంటివి వచ్చే ఆ విధంగా. అందుకని దీన్ని ఫస్ట్ 5 days మాత్రమే వాడండి, అది కూడా మార్నింగ్ పూటే. ఆ తర్వాత ఆ 2 రోజులు మీరు శిక్షానికి అనుమతించబడితే, అంటే అంగీకరిస్తే మీ బాడీ ఓకే అయితే తర్వాత మార్నింగ్ ఈవినింగ్ 2 పూట్ల ఈ సప్లిమెంటరీని వాడవచ్చు. నూనెలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. దీనికి కిడ్నీ సమస్యల వల్ల పొటాషియం నిరోధిత ఆహారం తీసుకునే వ్యక్తులు నూనెని ఉపయోగించకుండా ఉండాలి. ఈ కిడ్నీ సమస్య వల్ల కొద్దిగా ప్రాబ్లం వస్తుంది, అండ్ దీంట్లో పొటాషియం ఎక్కువగా ఉండడం వల్ల దీన్ని ఉపయోగించకుండా ఉంటే కొద్దిగా మంచిది. ఈ నూనె అనేది నో ఆపరేషన్ నో ఇంజెక్షన్. ఇది డయాబెటీస్, ఆస్తమా, జీర్ణకోశ వ్యాధులు, గుండె సంబంధిత వ్యాధులు, అధిక కొలెస్ట్రాల్, పైల్స్, థైరాయిడ్ సంబంధిత వ్యాధులు, కీళ్ళ నొప్పులు, బ్లడ్ ప్రెషరు, డిప్రెషన్, నిద్రలేమి సమస్యలు, చర్మ వ్యాధులు, వృత్తి సమస్యలు అనేవి ఈ వ్యాధులకు నూనె చాలా ఉపయోగపడుతుంది. హలో సార్ కంటిన్యూ. సార్, నాకు తెలిసినంత వరకు నూనె బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇది. దీంట్లో ఓకే. ఏమైనా నేను తప్పులుంటే క్షమించండి. లేదు సార్, ఇబ్బంది ఏం లేదు. చాలా చక్కగా చెప్పారు మీ అనుభవాన్ని. ఎందుకంటే మీరు వాడారు కాబట్టి మీరు ఇంత స్పష్టంగా చెప్పారు. మీరు కంటిన్యూ చేయండి సార్. ఇంకా మీరు మీరు ఏమేమి వాడారో అవన్నీ కంటిన్యూగా చెప్పండి సార్. అదే సార్, ప్రస్తుతానికి నూనె గురించి చెప్పాను. అది ఇంకా పూర్తిగా నేను అన్ని అంతగా సార్ మీకు చేసుకున్నాను. మీకున్న సమస్యని ప్రసాద్ సార్ ఇచ్చిన ఆ సప్లిమెంటరీ పేర్లు చెప్పండి సార్. ఎందుకంటే మన వాళ్ళకి ఎవరికైనా ఒక ఉంటుంది. అదే నోని, గ్యానోధర్మ, సి బక్త్రాన్, స్పిరులినా, అలోవెరా, సిఎండి అండ్ ఫుట్ ప్యాచ్. ఈ ఫుట్ ప్యాచ్ ఓకే. అనేది రోజు నిద్రపోయేటప్పుడు 5 రోజులు, దాంట్లో ఫుట్ ప్యాచ్లు 5 ప్యాకెట్లు ఉంటాయి. 5 రోజులు ఫుట్ కి ధరించి కొనుక్కోవాలి, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా. ఓకే సార్, మీ యొక్క 32 రోజుల జర్నీ ఎలా జరిగింది, మీ యొక్క అనుభవం చెప్పండి సార్. 32 దాంట్లో ఉన్న జర్నీ. ఈ 32 రోజుల్లో నాకు కొన్ని ఈ వాయిస్ ప్రాబ్లం వల్ల నేను ఎవరితో మాట్లాడలేకపోయాను మెయిన్ ఫస్ట్. కానీ మీటింగులకి అటెండ్ అయ్యాను. ఒకటి పామూరు ఎంఎస్ఆర్ మీటింగ్ సెమినార్కి, ఇంకోటి నెల్లూరు సైదల్ సార్ సెమినార్కి అటెండ్ అయ్యాను. అలాగే జూమ్ మీటింగ్ కూడా అటెండ్ అవుతూ వచ్చాను. వాళ్ళు సైదల్ సార్ చెప్పిన సెమినార్ వల్ల చాలా ఇంప్రూవ్ అయ్యాను. అది ఏ విధంగా డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఫేక్ మార్కెట్ కాదు,
అందరూ ఫేక్ అనుకుంటారు. అందులో 98% చాలా మంది ఫేక్. ఏమంటే ఇంత ముందుల ఆమ్వే, ఇంకా చాలా చాలా కంపెనీలు వచ్చాయి. దీనికన్నా ముందు నేను ఒక దాంట్లోనే ఇరుక్కోపోయాను. ఆ ఫేక్ కంపెనీలో నేను ఒక ఎం- బాధితున్నే. అది సోలార్ ఇనాక్టివ్ అనే ఒక కంపెనీ. అది తెలిసిన వాళ్ళ ద్వారా నాకు వచ్చింది వాట్సాప్లో. దాంట్లో రూ. 100 పెడితే 1000 రూపాయలు, 1000 రూపాయలు పెడితే 5000, 10,000 పెడితే 1,00,000 అని. ఫస్ట్ 10 రూపాయలు, 100 రూపాయలు పెట్టి 100 రూపాయలు పెట్టాను. ఫస్ట్ వచ్చింది. గమ్ముగా ఉంటామా, మనకి ఆశ ఎక్కువ కదా ఎవరికైనా కానీ. తర్వాత మళ్ళీ 500 పెట్టాను. అది తిరుగుతా ఉంది, సర్వర్ డౌన్, సర్వర్ డౌన్. ఎన్నిసార్లు అని మళ్ళీ అలాగే అది మళ్ళీ సరే రిటర్న్ వచ్చింది. అయినా గమ్ముగా ఉంటామా, మళ్ళీ ఏదో ఒకటి. మనకి అత్యాశ ఎక్కువ మన మనుషులందరికీ. ఇలాంటి ఫేక్ దాంట్లో అత్యాశ ఎక్కువ మెయిన్. అది మళ్ళీ పెట్టినప్పుడు ఉన్నట్టుండి అది క్లోజ్ అయింది. ఒక 1000 రూపాయలు పెట్టినప్పుడు ఉన్నట్టుండి క్లోజ్ అయింది. ఎవరికి చెప్పుకుంటాం ఆ బాధలు? నాకు తెలిసిన వాళ్ళు వచ్చి 1,00,000, 2,00,000 పెట్టున్నారు. ఎవరికి చెప్పుకుంటాం? ఎవరికి పోయి కంప్లైంట్ చేసుకుంటాం? చేసుకోలేం కదా. ఈ ఫేక్ వ్యవస్థ, ఫేక్ వద్దని నేనే మొరాయించాను. కానీ నేనే ఇంకా వాళ్ళందరికి వస్తుంది కదా అనే పద్ధతిలో నేను జాయిన్ అయ్యా. నేను ఎట్టో ఒక 500, 1000 కాడనే అది ఎత్తేయడం వల్ల ఎట్టో కొద్దిగా హ్యాపీ అని పెట్టుకున్నాను. కానీ ఇలాంటి ఫేక్ వ్యవస్థల వల్ల ఈ వెస్టేజ్ కంపెనీని కొంతమంది చులకన చూస్తున్నారు. ఎవరి కాడికైనా పోయి చెప్పిన అనుకో, కంపెనీయా, వెస్టేజ్ కంపెనీయా, సరే చూద్దాం. నేను ఇప్పుడు ఒక 10 మందికి చెప్పుకుంటాను. వాళ్ళందరూ సరే చూద్దాం అనే పేరే గాని, సరే ఇది ఇంత ఉంది కదా దీంట్లో కొద్దిగా కనీసం ఒక ప్రోడక్ట్ అయినా కొని చూద్దాము అని చెప్పిన వాళ్ళు లేరు. వేరే సార్ నన్ను మొన్న వైజాగ్ వెళ్ళేటప్పుడు రైల్లో ఒక బ్రదర్ చెప్పాడు. అతను ఇంత ముందులో వెస్టేజ్ డిస్ట్రిబ్యూటర్ ఉంది. కరోనా ముందు రేట్లు తక్కువగా ఉన్నాయి, అందువల్ల అందరూ వచ్చారు. కరోనా తర్వాత రేట్లు ఎక్కువయ్యేసరికి నేను డిస్ట్రిబ్యూటర్నే మానేశాను. కానీ ప్రోడక్ట్స్ మాట, సప్లిమెంటరీ మాటకు గుడ్, ఈ హెల్తీ ప్రోడక్ట్స్ ఈ రేటు ఎక్కువ వల్ల నేను మానేశాను అని చెప్పి. రేట్ ఎక్కువైతే ఫస్ట్ మీరు 1, 2, మీరు డిస్ట్రిబ్యూటరే కదా, మీరు కనీసం ఆ మాట అనొచ్చా? వెస్టేజ్ కంపెనీ గురించి ఆ మాట అనొచ్చా అని నేను చెప్పి. ఇంకా సారు గుమ్మగా ఉంది. మీరు తెలుసు ఫుడ్ సప్లిమెంటరీ గురించి, మీకు మీరే డిస్ట్రిబ్యూటర్ చేసినప్పుడు మీకు అవగాహన ఉంటుంది. అది చెప్పినప్పుడు సారు గుమ్మగా ఉన్నారు. వేరే సార్కి అట్టా ఇన్ఫార్మ్ చేశాను. సరే చూద్దామన్నారు. ఇంకిద్దరైతే అసలు నేను జాయిన్ అవ్వను అని చెప్పారు. మొహమాటమే లేకుండా జాయిన్ అవ్వను అని చెప్పారు. అలాగే వైజాగ్ ఒక అరకులో ఒకసారి పరిచయం అయ్యారు. ఆ సార్ నేను ఆల్రెడీ జాయిన్ అయ్యి ఉన్నాను. కాకపోతే నేను ఫస్ట్లో జాయిన్ అయ్యాను, ఎంఎస్ఆర్ అసోసియేషన్లోనే జాయిన్ అయ్యి ఉన్నాను. కాకపోతే నేను ఈ మధ్య ఏమి తీసుకోలేదు. నువ్వు చెప్పావు కాబట్టి నేను ఇంక రేపటి నుంచి ఇదే ప్రాసెస్లో ఉంటాను అని చెప్పారు. దానికి నాకు కొద్దిగా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే మన వల్ల కనీసం ఒక్కరైనా ఒక్కరైనా బాగుపడతారు అంటే, వాళ్ళ వల్ల ఇంకోరు బాగుపడతారు, అది తర్వాత. మన వల్ల కనీసం ఈ ఐడి తీసుకొని గుమ్మగా ఉండేదానికన్నా అసలు జాయిన్ అవ్వకుండా గుమ్మగా ఉండడమే బెటర్. అంతా చెప్పి ఓకే బాగుంది అని ఓకే అని చెప్పి తర్వాత ఐడి తీసుకొని అసలు ఫోన్లు చేస్తే ఎత్తరు, దేనికి రిప్లై ఇవ్వరు. కనిపించి అడిగినప్పుడు ఏమంటారంటే
నా ఫోన్ ప్రాబ్లంలో ఉంది, లేదా నేను ఇక్కడ సిగ్నల్, నేను వేరే పనిలో ఉన్నాను, అందుకని చూసుకోలేదు. ఈ మాటలే వినిపించాయి నాకు కొందరి కాడి నుంచి. అందుకని చెప్పేది, ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే నిజాయితీగా జాయిన్ అవ్వండి. ఇలా ఈ విధంగా ఐడీలు తీసుకొని ఒక రోజు చూసి 2 రోజులు చూసి అట్టా జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఏదైనా ఉంటే నిజాయితీగా ఫుడ్ ప్రోడక్ట్ గురించి బాగా తెలుసుకొని మీరు ఒకటి కొనండి. మిమ్మల్ని అన్నీ కొనమని చెప్పలేదు, ఒకటి కొనండి. ఆ ఒక్కటి గురించే చెప్పమంటున్నారు. నువ్వు ఏదైనా ఒకటి ప్రోడక్ట్ కొన్నప్పుడు రైస్ బ్రైన్ ఆయిల్ కొన్నావు, దాని గురించే చెప్పమంటున్నారు. నిన్న అన్ని కొని అన్ని గురించి చెప్పమని చెప్పలేదు కదా. ఒక ప్రోడక్ట్ కనీసం ఏదైనా ఒక సప్లిమెంటరీ. ఇంతటితో నా యొక్క దాన్ని ముగిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, సురేంద్ర సార్, ఖచ్చితంగా చెప్పారు. ధన్యవాదాలు. మీరు మాతో డైలీ ట్రావెల్ చేశారు, మీకు వాయిస్ వచ్చినా రాకపోయినా మీటింగ్ అయితే అటెండ్ చేసేవారు. సో మీరు గట్టిగా బలంగా ఫిక్స్ అయ్యారు కాబట్టి కొంచెం మనం ఫీడ్బ్యాక్ తీసుకుందాం సార్. ఓకే సార్. గౌస్పసా సార్. అన్మ్యూట్ చేసుకున్నాను. హలో, గుడ్ మార్నింగ్ సార్. మనకి చాలా టైం ఉంది, ఇబ్బంది ఏం లేదు సార్. మీరు టీం ని ఉద్దేశించి మాట్లాడొచ్చు, ఫీడ్బ్యాక్ గురించి మాట్లాడొచ్చు, ఎలాగైనా మాట్లాడొచ్చు సార్, టైం ఉంది మనకి. ఓకే, గుడ్ మార్నింగ్ అందరికి. గుడ్ మార్నింగ్ సార్. గారు తన అనుభవాన్ని, ఎక్స్పీరియన్స్ ని చాలా చక్కగా చెప్పారు. మంచిది, సూపర్. అయితే సురేంద్ర గారు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, నాకు 1994 అంటే దగ్గర 10th కూడా రీచ్ అవని స్టేజ్ నుంచి నెట్వర్క్ బిజినెస్ తెలుసు. నాకు ఎలా తెలుసు అంటే, నేను చిన్నప్పటి నుంచే సామాజిక అంశాలపై, సామాజిక ఉద్యమాలపై కనెక్ట్ అవుతూ జనాల్లో తిరుగుతున్న వ్యక్తిని నేను. వీళ్ళు జనాల్ని ముంచే వాళ్ళు ఎలా వస్తారంటే, కార్లో వస్తారు, యూనిఫామ్ ఉంటుంది, ₹1,00,000 వాచ్ చేస్తారు. ₹1,00,000 వాచ్ బ్రాండ్ పైన ఉంటుంది, కానీ లోపల మిషన్ మాత్రం ₹150 ఉంటుంది. కారు బాడోదు ఉంటుంది. ఇవన్నీ చేసి ఒక 100 మంది దగ్గర డబ్బులు కట్టించుకొని కనపడకుండా వెళ్ళిపోతారు. అది నెట్వర్క్ మార్కెటింగ్. అది మెహరా మ్యాజిక్ కావచ్చు, ఇందాక సురేంద్ర గారు చెప్పినటువంటిది ఇంకోటి కావచ్చు. ఎందుకు మన కళ్ళ ముందు ఈ మధ్య కాలంలో ఒక 5-6 ఏళ్ల క్రితం జరిగింది మనీ లాండరింగ్ స్కీమ్. 6,000 డిపాజిట్ చేసి నెలకు 6,000 వస్తాయి. ఆశ కదా. ఒక్కొక్క ఇంట్లో 4 ఉంటే 4 పేరు 4,000 కట్టారు. వాళ్ళు ఫస్ట్ నెలలో 1,000 ఇస్తారు, రెండో నెలలో 3,000, మళ్ళీ నెలలో 6,000. ఈ ఎప్పుడైతే ₹1,000 పడతాయో ఇంకో 10 పేర్లతో కట్టిస్తాం మనం, ఇంకొచ్చేస్తలేమని. అదే వాళ్ళ డబ్బు. ఇలాంటి కంపెనీలు 1,90,000 ఉంటాయి. కానీ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్, ఇది నేరుగా వస్తువు అమ్మడం అనేది దాదాపు చాలా కాలం నుంచి ఉంది భారతదేశంలో. దానికి టీవీ యాడ్లు, పేపర్ యాడ్లు లేవు కాబట్టి ఒక్కొక్క అడుగు ముందుకేసుకుంటూ, కస్టమర్స్ని చేర్చుకుంటూ, వాళ్ళకి బెనిఫిట్ చూపిస్తూ, ప్రోడక్ట్ క్వాలిటీ చూపిస్తూ ముందుకు వస్తున్నాయి. మన విస్టేజ్ మాత్రమే కాదు, ఇంకా 9 రకాల కంపెనీలు భారతదేశంలో డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో ఉన్నాయి. జాగ్రత్తగా వినండి. వెస్టేజ్ తో పాటు 9 రకాల కంపెనీలు భారతదేశంలో డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో ఉన్నాయి. అయితే విస్టేజ్ ని పక్కన పెడితే మిగతా 8 కంపెనీలకి 3 తరాల ఇన్కమ్ జనరేషన్ లేదు. నోట్ దిస్ పాయింట్. రెండోది, ఇందాక సురేంద్ర గారు ఏం చెప్పారంటే కాస్ట్ ఎక్కువైనా అన్నారు. కాస్ట్ మన విస్టేజ్ వస్తువులు కాస్ట్ ఏది ఎక్కువ కాదు. మీరు ఇందాక చెప్పినటువంటి నూనె, యాంవే వాళ్ళ నూనె వచ్చేసి ₹3,000.
థియాన్సోల నూనె వచ్చేసి 2,400 రూపాయలు. ఏ కంపెనీ బేరీ చేసుకున్నా కూడా మినిమం 1,600 పై మాటే కానీ 1,600 లోపల లేదు. మన నూనె ఎంత ఉంది? మన నూనెలో ఎన్ని క్యాప్సూల్స్ ఉన్నాయి? మన నూనె కొనేటప్పుడు ఎంఆర్పి ఎంత, స్పాట్ డిస్కౌంట్ ఎంత, మనీ రీబ్యాక్ ఎంత? ఇవి ఫస్ట్ మనం తెలుసుకుంటే గానీ కస్టమర్కి చెప్పలేం. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అంటే ఏం లేదు. జాగ్రత్తగా వినండి, చిన్న క్లారిఫికేషన్లో చెప్తా. మంచి కస్టమర్, తెలివిగల కస్టమర్. మీరు అనుకోవచ్చు కస్టమర్లో మంచి కస్టమర్ ఏంటి, తెలివిగల కస్టమర్ ఏంటి అని. మనం ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి ఏదో ఒక వస్తువు కొంటూనే ఉంటాం, అవునా కదా? ఖచ్చితంగా ఉంటాం. ఉప్పు, పప్పు, చింతపండు, అగ్గిపెట్టె, గ్యాసు, సబ్బు, పేస్టు, బ్రష్, బట్టల సబ్బు, బట్టల లిక్విడ్, సర్ఫ్, రకరకాల రోజు మనం వాడే వస్తువుల్లో ఒక భాగమైనటువంటి ప్రతిరోజు కొంటూనే ఉంటాం. మన డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి? సో అవి ఎక్కడికైనా పోనివ్వండి, నష్టం లేదు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మంచి కస్టమర్, తెలివిగల కస్టమర్. మంచి వినియోగదారుడు, తెలివిగల వినియోగదారుడు. బేరీజ్ చేసి చెప్తున్నా. ఈ వస్తువులు మనం కొంటున్నాం, వాళ్ళ డబ్బులు వెళ్తున్నాయి, వెళ్తున్నాయి. కానీ అలాగని క్వాలిటీ వస్తువులు తెచ్చుకోగలుగుతున్నామా? 100% లేదు. టీవీలో యాడ్లు చూసి, పేపర్లో యాడ్లు చూసి, ఎవరో చెప్తే విని ఇలాంటివే తెచ్చుకుంటున్నాం, వాడుతున్నాం. గతంలో మీకు తెలుసలేదో అందరికీ గుర్తు, మన చిన్నప్పుడు నిర్మా సోప్ ఒకటి వచ్చింది. భారతదేశంలో 2 రూపాయల సబ్బు విప్లవం. సర్ఫ్, సబ్బు. ఒక చిన్న పాప హాఫ్ గౌన్ వేసుకుని ఉంటుంది. 2 రూపాయలకి ఎప్పుడైతే మార్కెట్లోకి వచ్చాడో, అంటే 2 రూపాయలకి మార్కెట్లోకి వచ్చాడంటే అతనికి పావలో 10 రూపాయలు పడి ఉంటుంది ఆ ప్రోడక్ట్. అతను 2 రూపాయలకి అమ్మాడు అంటే మ్యానుఫ్యాక్చరింగ్, తయారీ, పంపిణీ, డిస్ట్రిబ్యూషన్ అంటే చేరవేయడం, రవాణా, హోల్సేలర్, రిటైలర్, చిల్లరంగడి, ఇవన్నీ కలుపుకుంటే అతనికి 10 రూపాయలు, 45 పైసలు, 30 పైసలు పడి ఉంటుంది. కానీ 2 రూపాయలకి ఇచ్చాడు. ఆ 2 రూపాయల సబ్బులు భారతదేశంలో కొన్ని కోట్లు అమ్ముడుపోయాయి. ఎంతకాలం పాటు అమ్ముడుపోయాయి తెలుసా? దాదాపు 6 సంవత్సరాల పాటు అమ్ముడుపోయాయి. 6 సంవత్సరాల్లో భారతదేశంలో ఆ నిర్మా కంపెనీ ఓనరు కొన్ని 100 కోట్లు సంపాదించేసుకున్నాడు. 100 కోట్లు సంపాదించేస్తున్నాడు. వాళ్ళు తెలుసుకున్నది ఏం తెలుసా? ఆ సబ్బు వాడటం వల్ల బట్టలు తొందరగా చినిగిపోతున్నాయని, చేతులకి ఇన్ఫెక్షన్ వస్తుందని. అది తెలుసుకునే లోపలనే ఆ కంపెనీ కొన్ని 100 కోట్ల రూపాయలు సంపాదించుకొని పక్కకి వెళ్ళిపోయింది. ఇప్పుడు నిర్మా లేదు, మీరు చూద్దామన్నా లేదు, వెతికినా లేదు. ఆ సర్ఫ్ ప్యాకెట్ మీద కానీ, సబ్బు ప్యాకెట్ మీద కానీ ఉన్న బొమ్మ ఆ నిర్మా కంపెనీ ఓనర్ కూతురు బొమ్మ మాత్రమే. ఆ అమ్మాయి కూడా లేదు పాపం, ఏదో చిన్న యాక్సిడెంట్ చనిపోయింది. సో క్వాలిటీ లేదు, రేట్ తక్కువ అని చెప్పడం వల్ల జనాలు ఎగబడ్డారు. ఎప్పటికైనా ఒక సైకాలజీ గుర్తుపెట్టుకోండి, మన ఇండియన్ సైకాలజీ. ఒక బిర్యానీ కొంటే ఇంకోటి ఫ్రీ అంటాం కదా. వాడు ఒక బిర్యానీ 2 ప్యాకెట్లు గట్టి అమ్ముతాడని గెస్ట్ చేయం మనం. ఒకటి ఫ్రీ కదా అని పరిగెడతాం. ఫ్రీ అంటే ఉండేటటువంటి ఆసక్తి భారతదేశ ప్రజల్లో మరి ఎవరికి లేదు. కానీ మన విస్టేజ్ కూడా ఫ్రీగా ఇస్తుంది కదా, ఓచర్లు ఇస్తుంది, బోనస్ ఇస్తుంది, అన్ని ఇస్తుంది. అలాగే యామ్వే కావచ్చు, ఇంకోటి కావచ్చు, థియాన్స్ కావచ్చు, వాళ్ళు కూడా ఇస్తున్నారు. ఇది ఎలా? ఇప్పుడు మీరు ప్రతిరోజు, మళ్ళీ మొదలుకొద్దాం, ప్రతిరోజు మీరు ఏదో ఒక వస్తువు కొంటూ ఉంటారు. కొనే వస్తువు నాణ్యమైనది కాదు అని తెలిసినా కూడా ఒరిజినల్ వస్తువులు మార్కెట్లో దొరుకుతాయా అన్న సందేహం ఉన్నా కూడా ఎక్కడ దొరుకుతాయో తెలియదు. తీసుకుంటాం, వాడుతుంటాం. తీసుకోవడంలో 1 రూపాయి లాభం వచ్చిందా? లేదు. కానీ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అనే దాంట్లో మనం వస్తువులు కొనే కొద్దీ మనకు లాభం వస్తూ ఉంటుంది. ఇది డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ప్రత్యేకత. ఇక్కడ మంచి వినియోగదారుడు, తెలివిగల వినియోగదారుడు ఒక మాట అనుకుందాం. వినియోగదారుడికి, తెలివిగల వినియోగదారుడికి చిన్న తేడా చెప్తా. మనం అందరం వినియోగదారులమే. ప్రతి వస్తువు ప్రతిరోజు కొంటూ ఉంటాం కదా. మరి మనకు తెలివి లేదా? 100% లేదు. తెలివిగల వినియోగదారుడు ఏం చేస్తాడంటే అర్జెంటుగా ఏదో ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో తనకు కావాల్సిన వస్తువులు కొనుక్కుంటాడు.
అది విస్టేజే అని చెప్పను నేను. మీరు అన్ని కంపెనీలు బేరీజ్ చేసుకోండి, డైరెక్ట్ సెల్లింగ్ లో ఉండే అన్ని కంపెనీలు బేరీజ్ వేసుకోండి. వాటన్నిటికంటే విస్టేజ్ బెటర్ అని తెలిసిన తర్వాతే విస్టేజ్ లో కొనండి. నా విన్నపం ఇది. తెలివిగల వినియోగదారుడు అంటే ఎలా ఉంటాడంటే, ఒక ప్రోడక్ట్ నేను కొంటున్నాను, ఈ ప్రోడక్ట్ నా ఆరోగ్యానికి ఏమైనా హానికరం చేస్తుందా ఆలోచిస్తాడు. ఈ ప్రోడక్ట్ నా ఇంట్లోకి రావటం వల్ల ఇంట్లో ఏమన్నా ఉపయోగం ఉంటుందా ఆలోచిస్తాడు. సో ఈ ప్రోడక్ట్ కొనడం వల్ల నాకేమన్నా క్యాష్ బెనిఫిట్ వస్తుందా అని ఆలోచిస్తాడు. ఇతను తెలివిగల వినియోగదారుడు. తెలివి లేని వినియోగదారుడు నేరుగా చిల్లరంగడికి వెళ్ళి ఇతను ఏం లాభం చూసుకోకుండా డూప్లికేట్ వస్తువులు కొని అంగడి వాడికి డబ్బులు కట్టేసి వస్తూ ఉంటాడు. ఇప్పుడు ఇక్కడ మీరు చేసేది ఏంటంటే, తెలివిగల వినియోగదారులు అయితే మీరు ఐడి తీసుకోవాల్సిన పనిలే. ఫస్ట్ ఎవరో ఒకరు మిమ్మల్ని వచ్చి అడుగుతుంటారు కదా, నేను విస్టేజ్ లో జాయిన్ అయ్యాను, ఇది డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ, చైన్ లింక్ సిస్టమ్ కాదు, నేరుగా వస్తువు అమ్మే కంపెనీ, మా వస్తువు ఒకసారి వాడి చూడండి అంటూ ఉంటారు. ఎవరైనా విస్టేజ్ లో జాయిన్ అయిన వాళ్ళు అడిగే మాట అదే. అయితే వాళ్ళ దగ్గర నుంచి బాటిల్ మీద 25% డిస్కౌంట్ కి ఒక వస్తువు తెచ్చుకుని వాడండి. మీరు పుట్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా వాడిన సంతూరు, మైసూర్ శాండలు, సింతాలు, లైఫ్ బాయ్, రెక్సోనా, బెడిమిక్స్ రకరకాల సబ్బుల కంటే ఇది బాగుంటే అవి ఆపి ఇవి కంటిన్యూ చేయండి. లేదా ఒక పేస్ట్ కొనుక్కోండి. మీరు గతంలో వాడే కోల్గేటు, డాబరు, తర్వాత ప్రామిస్, క్లోజప్, ఉప్పు, పప్పు పేస్ట్ ఉంటాయి కదా, ఇవన్నిటికంటే ఇది బాగుంటే కనెక్ట్ అవ్వండి. ఎంఆర్పి ఒకసారి చూడండి బాక్స్ మీద. ఆ ఎంఆర్పి చూసిన తర్వాత మిమ్మల్ని అడిగిన వ్యక్తి ఎంతకి ఇస్తున్నాడో చూడండి, గమనించండి. ఓకేనా? ఎంఆర్పి ఇంత ఉంది కదా, నీకెందుకు ఇచ్చారని ప్రశ్నించండి. మీరు అడగండి. ఇది ఇప్పుడు నేను మాట్లాడేది అందరూ టీం మెంబర్స్తో కాబట్టి మీరు అడగండి. ఎంఆర్పి 200 రూపాయలు ఉంది, నీకు 150కి ఎందుకు తెచ్చిస్తున్నాను? నేను ఆల్రెడీ విస్టేజ్ కుటుంబ సభ్యుడిని కాబట్టి నాకు 150కి ఇచ్చారు, ఆ 150కి మీకు తెచ్చిస్తున్నా. మీకు ఏ బ్రాండ్ అయినా ఎంఆర్పి కంటే తక్కువ ప్రపంచంలో ఇస్తారా? ప్రశ్నించండి. ఇవ్వరు 100%. సరే, ఇవే వస్తువులు 1000 రూపాయలు కొంటే 70 రూపాయలు క్యాష్ బ్యాక్ మీ అకౌంట్లోకి వస్తుందా? ఎవ్వరు ఇవ్వరు, కానీ విస్టేజ్ లో వస్తుంది. మీరు ఒక్కరు కొనడం వల్ల 70 రూపాయలు వచ్చింది. అదే మీతో పాటు ఒక 100 మంది భాగస్వాములు అయితే 170 ఎంత? 7000 రూపాయలు. సింపుల్. ఈ 100 మందిలో ఒక 2-3 లీడర్లు తయారయ్యారనుకుందాం. ఆ లీడర్లు ప్రమోట్ చేయడం వల్ల మీకు ఎల్ఓబి అనేది ఒక స్టార్ట్ అవుతుంది. ఇట్లా ఆదాయ మార్గాలు పెరుగుతూ ఉంటాయి. ఈరోజు భారతదేశంతో పాటు ప్రపంచ దేశాల్లో దూసుకు వస్తున్న సునామీలా మన సార్ చెప్పినట్టు నాకు తెలుసు నాకు తెలుసు నాకు తెలుసు నాకు తెలుసు తెలుసు అనే వాళ్ళకి ఏమీ తెలియదు, నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి మాత్రం తెలుస్తుంది. ఈ పాయింట్ నోట్ చేసుకోండి. నాకు తెలుసు అనుకున్న వాళ్ళకి ఏం తెలియదు, నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి మాత్రం 100% తెలుస్తుంది. నేర్చుకునే ప్రయత్నం వాళ్ళు చెయ్యరు. ఎందుకంటే మన విస్టేజ్ విషయానికే వస్తే, మనకంటే ముందు జాయిన్ అయిన వాళ్ళు, వాళ్ళ అప్లైనర్స్ కి అవగాహన లేక, వాళ్లకు తెలియక, పాపం బలవంతంగా కొన్ని బస్తాలు కొనిపెట్టి వాళ్లకు రూపాయి రాక వీళ్ళు రూపాయి తీసుకోలేక సెకండ్ ఐడి వేసుకునే పరిస్థితి లేని దిక్కుమాల పొజిషన్ లో ఉన్నారు ఈరోజు. అది నిజం. విస్టేజ్ లో వేసుకునే ఒక ఐడి 3 తరాలకి భవిష్యత్తు అన్న విషయం వాళ్ళకి తెలియదు, వాళ్ళు అవతలకు చెప్పరు. అలా చెప్పకపోవడం వల్ల ఏం జరిగిందంటే, విస్టేజ్ మాకు తెలుసులేవా, ఎప్పుడో తెలుసు, ఎప్పుడో చేరాము, వస్తువులు కొన్నాం, వాడాం, అబ్బా తలనొప్పి, ఏం లేదు, వదిలే, దాని గురించి మాట్లాడొద్దు అంటారు. కానీ వాళ్ళకి ఏ వస్తువులు కొనిపెట్టారో, వాళ్ళు దేనికి వాడారో వాళ్లకు క్లారిటీ లేదు, కొనిచ్చిన వీళ్లకు క్లారిటీ లేదు. కాబట్టే మీటింగులకి అటెండ్ అవ్వండి అంటారు, క్యాట్లాగ్ తీసుకొని చదవమంటారు, అసలు విస్టేజ్ అంటే ఏంటో ఫస్ట్ తెలుసుకోమంటారు. అది లేకుండా జనాల్లోకి వెళ్తే
వాళ్ళు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేకపోగా వెనుదిరిగి రావాల్సి ఉంటుంది. ఈ ప్రపంచాన్ని జయించాలంటే బలమైన నాలుకైనా ఉండాలి, లేదా బలమైన మేధస్సైనా ఉండాలి. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అంటే ఆషామాషి కాదు, అనుకున్నంత ఈజీ కాదు, గుర్తుపెట్టుకోండి. మీరు వాడుతున్నారు, బాగానే ఉంది. అవతలోడు వాడాలని రూల్ ఏముంది? వాడు వింటాడా? 25 సంవత్సరాలుగా సంతూర్ సబ్బుకి కనెక్ట్ అయిన ఒక వ్యక్తి సడన్ గా నువ్వు వెళ్ళి నీమ్ సబ్బు వాడమంటే వాడతాడా? వాడి మనసు ఒప్పుకుంటుందా? ఆ వాసన వాడికి పడుతుందా? అడిక్ట్ అయిపోయాడు కదా. ఎస్ ఆర్ నో? వాడిని మన దారికి తెచ్చుకోవాలంటే మన దగ్గర ఎంత తెలివితేటలు ఉండాలి, ఎంత సబ్జెక్ట్ ఉండాలి, ఆలోచించండి. సరే, ఇవన్నీ ఏమి లేకుండా కూడా మనకు బ్రాండ్ ఉండాలి. నువ్వు వాడు, నచ్చకపోతే నాకు ఇచ్చేయి అని కమాండ్ చేయగలిగే శక్తి కూడా ఉండాలి. రెండో అంశం, ఐడి అనేది వాడు ఫ్యాషన్ వేసుకున్నా, మొహమాటం తట్టుకోలేక వేసుకున్నా, సిన్సియర్ గా వేసుకున్నా, వాడి భవిష్యత్తును నిర్దేశించేటటువంటి ఐడి విస్టేజ్ ఐడి. ఎవ్వరు మంచి గుడికి పోదామంటే ఎవరన్నా వస్తారా చెప్పండి మిత్రులారా? రారు. షాపింగ్కి వెళ్దామంటే వస్తారు. బడికి పోదామంటే వస్తారా? లైబ్రరీకి పోదామంటే వస్తారా? అదే బ్రాండ్ షాప్కి వెళ్దామంటే, బారుకు పోదామంటే వస్తారు. ఇది సర్వసాధారణమైనటువంటి మానవ నైజం. మంచి యాక్సెప్ట్ కావాలంటే చాలా కాలం పడుతుంది. నేను చాలా మీటింగ్లో చెప్పాను, బొప్పాయి కాయ మంచిది అని తెలుసుకోవడానికి భారతదేశంలో 100 ఏళ్ళు పట్టింది. విస్టేజ్ వచ్చి 21 సంవత్సరమే కదా, తెలుసుకోవడం టైం పడుతుంది కదా. కానీ బొప్పాయి కాయలాగా విస్టేజ్ కూడా మంచిది, సూపర్ అని నమ్మేటప్పటికి ఇప్పుడు చేరినటువంటి విస్టేజ్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి తలా 10 లక్షల ఆదాయం ఉంటుంది. లాస్ట్ తెలుసుకున్నోడికి సబ్బు తీసుకొని రుద్దుకోవడం తప్ప ఏం మిగలదు నాకు తెలిసి. ఇది మంచి టైం, సరైన టైంలో ఎంటర్ అయ్యారు విస్టేజ్లోకి. నేను ఎక్కడికి పోయినా కూడా నాకు వచ్చే ఆన్సర్ ఏం తెలుసా? విస్టేజ్ గురించి మాకు వద్దు, నువ్వు నమ్మావు కాబట్టి మేము నమ్ముతున్నాం. ఎందుకు ఆ మాట అంటున్నారంటే, నేను ఏది నమ్మను కాబట్టి. ఏది నమ్మను. ఎన్నో నెట్వర్క్ బిజినెస్ వచ్చాయి. ఈ మధ్య రీసెంట్ గా కూడా మనం చెప్పాం మీకు, ఈ యంగ్ యూత్ అని చెప్పేసి ఒక కంపెనీ వాళ్ళు దగ్గర వచ్చి తీసుకెళ్లారు. ఫోన్ తిప్పి పెట్టగానే నా స్టిక్కర్ చూసి ఆత్మగురు వర్షం వదిలేశారు. ఇలా జనాల దగ్గర డబ్బులు దండుకునేటువంటి కంపెనీలు ఉన్నాయి. వాడు కేవలం 5 నెలలకి 50 లక్షల ఆస్తి చూపించారు. వాళ్ళ దగ్గరికి వెళ్తారు, చేతులు కాలిపోతాయి. కానీ మనం అలా చెప్పట్లా. నువ్వు షాప్ మాత్రం మార్చుకో. ఒక్క షాప్ మార్చుకోవటం వల్ల నీ లైఫ్ మారుతుంది. నీకు ఆదాయం వద్దా? నీ ఇంటిల్లిపాదికి ఆరోగ్యం వస్తుంది. ఆదాయంలోకి అడుగు పెట్టాలంటే నీ ఇంట్లో షాపు మార్చినప్పటి నుంచి నీ ఇంట్లో ఎలాంటి మార్పులు జరిగాయో ఆ మార్పుల్ని నీ పక్కింటోడుకో, నీ అన్నకో, తమ్ముడుకో, వదినకో, పిన్నమ్మకో, మరదలకో, బావకో చెప్పు. తప్పులేదు మంచి చెప్పడంలో. 10 మందికి చెప్తే ఒకడన్నా కనెక్ట్ అవుతాడు కదా. ఎస్, 100% కనెక్ట్ అవుతాడు. ప్రపంచ మొత్తం మీద ప్రపంచ ధనవంతుడు బిల్ గేట్స్, అతను చెప్పిన సూత్రం ఏం తెలుసా? నేను ఒక సిద్ధాంతాన్ని నమ్మాను, నా సిద్ధాంతాన్ని ఒక 100 మందికి చెప్పాను, 100 మందిలో 50 మంది వ్యతిరేకించారు, పనికిరాదు పొమ్మని ఆమోదించలేదు, వెళ్ళిపోయారు. మిగిలిన 50 మందిలో 25 మంది ఇదేదో బాగానే ఉంది తర్వాత చూద్దామన్నారు. ఆ 25 మందిలో 12 మంది మాత్రమే ఓకే బాగుంది, కొంతకాలం కలిసి నీతో ప్రయాణం చేస్తామని చెప్పారు. ఆ 12 మందే ప్రపంచవ్యాప్తంగా 1200 కోట్ల మంది అయ్యారు. ఈరోజు ప్రపంచ ధనవంతుడు అయ్యాను అని చెప్తాడు అతను. మీరు ఒకరిని అడిగి, ఇద్దరిని అడిగి వాడు కాదు పొమ్మంటే ఎందుకు నిరుత్సాహపడాలి? వాడు దరిద్రం. మీరు అడిగారు, యు ఆర్ గ్రేట్ పర్సనాలిటీ, మీరు మంచి రిజల్ట్ తీసుకుంటున్నారు, మంచి వస్తువు వాడుతున్నారు, మీ ఇంట్లో ఆరోగ్యం వస్తుంది, ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యం కూడా వస్తుంది. రూపాయి రానివ్వండి, తప్పేముంది, డబ్బే కదా అది వస్తుంది. మీరు ఒరే నేను బాగుపడుతున్నాను నువ్వు కూడా బాగుపడరా అని చెప్పినప్పుడు వాడు వద్దు అంటే లోపం ఎవరిది? వాడిది, మంది కాదు. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కొంతమందికి బిర్యానీ అంటే ఇష్టం, కొంతమందికి పులిహోర అంటే ఇష్టం. ఇప్పుడు పులిహోర అంటే ఇష్టం లేని వాడికి
సమస్య పులిహోర కాదు కదా, వాడికి పులిహోర నచ్చలేదు, నచ్చినోడు తింటాడు. ఇప్పుడు నేను నచ్చలేదు మీకు అందరికి, సమస్య నాది కాదు కదా. కాబట్టి ఒక వస్తువు మనకు నచ్చలేదు, సమస్య వస్తువుది కాదు పాపం, సమస్య మందే, మనకు ప్రాబ్లం. అంతేగాని ఎవరిని ఐడి నాకు వద్దన్నోడిని వ్యతిరేకించొద్దు దయచేసి. వాడికి తెలియదు, తెలియకనే విస్టేజ్ అంటే చిన్న చూపు. గతంలో మనం ఎక్కడ టచ్ చేసినా ఆల్రెడీ విషయం తెలిసిన వాళ్ళే ఉన్నారు. మీకు గతంలో కూడా చెప్పాను, మళ్ళీ చెప్తాను. ఇన్ఫర్మేషన్ వేరు, డేటా వేరు, విజ్డమ్ వేరు. ఇన్ఫర్మేషన్ అంటే సమాచారం, సమాచారం ఎస్. డేటా అంటే పూర్తి సమాచారం, విజ్డమ్ అంటే జ్ఞానం. మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే ఉదాహరణకి ఏం చెప్పాలి? ఓకే, శ్రీహరికోట ఉంది నెల్లూరు జిల్లాలో, ర్యాకెట్లు ఎగరేస్తారని మాత్రం మీకు తెలుసు. ఎంతమంది శ్రీహరికోట లోపలికి వెళ్ళారు? అక్కడ ఏం జరుగుతుంది, ఎన్ని ప్యానల్స్ పనిచేస్తాయి, ఒక 2 నెలలకి 3 నెలలకి ఏ అంశాలపై రాకెట్లు ఎగురుతాయి, ముడి సరుకులు ఎక్కడి నుంచి వస్తాయి, ఎక్కడ అసెంబుల్ చేస్తారు, ఎగిరిచ్చేదానికి ప్రపంచం మొత్తం మీద రష్యా, అమెరికా, ఇండియా 3 ఉన్నాయి. ఏ దేశం కూడా ఎగిరించుకోవాలన్నా కూడా మన దేశానికి వచ్చి ఎగిరించుకోవాలా, రష్యాకి పోవాలా, అమెరికాకి పోవాలా. అంటే ఆ ప్లేస్ లో గ్రావిటీ పవర్ చాలా తక్కువ, భూమి ఆకర్షణ శక్తి తక్కువ, రాకెట్ అంటిగానే వెళ్ళిపోతుంది పైకి. శ్రీహరికోట నాకు తెలుసు, మా నెల్లూరు జిల్లాలో ఉంది. నాకు తెలుసు మా నెల్లూరు జిల్లాలో ఉంది. వీడి మొహానికి శ్రీహరికోట గేట్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళాడా? లేదు. అక్కడ సైంటిస్టుల గ్యాలరీకి వెళ్ళాడా? లేదు. పోనీ రాకెట్ లాంచ్ అయ్యే ప్యాడ్ దగ్గరికి వెళ్ళాడా? లేదు. వాడేం చెప్తాడు? శ్రీహరికోట అబ్బో మా జిల్లాలో ఉంది, మా పక్కన, మా ఊరు పక్కన, నేను చూసి నాకు తెలుసు. విస్టేజ్ లో కూడా ఇదే వచ్చిన సావు. విస్టేజ్ అని నాకు తెలుసు, నేను చూసాను, నాకు తెలుసు. ఏం తెలుసు? ఇటు బొంద తెలుసు. ఓన్లీ ఇన్ఫర్మేషన్. ఎవడో ఐడియా వేసి ఉంటాడు, ఒక నెలకు సామాన్లు గురించి ఉంటాడు. ఆ నెల వాడు వాడిన తర్వాత నచ్చినా కూడా మళ్ళీ తీసుకెళ్లి సామాన్లు చేర్చే పరిస్థితి ఆ రోజుల్లో ఉండకపోవచ్చు. వాడికి ఎందుకులే రాని సామాన్ల గురించి అందుబాటులో ఉండే పక్కింటికి పోయి పక్క సందులో పోయి సంతూర్ సబ్బు, కోల్గేట్ పేస్ట్ కొనుక్కుంటే సరిపోద్ది కదా అని చెప్పేసి మళ్ళీ దానికి వెళ్ళిపోతాడు. మనం ఇక్కడ ఎంత మొత్తుకున్నా కూడా కొత్తగా చేరిన కస్టమర్ కి సామాన్లు అందివ్వగలగటమే మొదటి విజయం. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే సంతూర్ పక్క సందులో దొరుకుద్ది, నీమ్ సోపు 15 కిలోమీటర్ల అవతల 30 కిలోమీటర్ల దొరుకుద్ది. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అంటేనే శ్రమ, మీకు తెలియదు. అది ఆ శ్రమలోనే ఆనందం ఉంది, ఆదాయం ఉంది. అలా మనం మాడిఫై చేసేటప్పుడు వాళ్ళ మీద రుద్ది బలవంతంగా వస్తువులు కొనిపించకూడదు. హెల్త్ పర్పస్ గా వచ్చే వాళ్ళకి ఏ సప్లిమెంట్ ఎలా వాడాలి, ఏ టైంలో వాడాలి కరెక్ట్ గా తెలిసి ఉండాలి. వాళ్ళ బాడీలో ఏముంది, ఏం లోపం ఉందో తెలుసుకోవాలి. దానికి తగ్గ హెల్త్ సప్లిమెంట్సే ఇవ్వాలి. జనరల్ వస్తువులు వాడుకునే వాళ్ళకి, రోజు వాడుకునే వస్తువులకి, మన వస్తువులకి తేడా చెప్పాలి. ఆ తేడాలో ఆ వస్తువులు వాడడం వల్ల కలిగే నష్టాలు, మన వస్తువులు వాడడం వల్ల కలిగే లాభాలు చెప్పాలి. ఇది లైన్. మీకు సమాచారం మాత్రమే తెలిస్తే సరిపోదు. మనకందరూ దరిద్రం ఏంటంటే సమాచారం మాత్రమే తెలిసిన వాళ్ళు, డేటా తెలిసిన వాళ్ళు లేరు. నెల్లూరు ఎక్కడ? నెల్లూరు ఉందంట. నెల్లూరు నాకు తెలుసు. నెల్లూరులో ఎన్ని వీధులు ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి, నెల్లూరు జిల్లా విశిష్టత ఏంటి, నెల్లూరు జిల్లాలో ఏ నదులు ఉన్నాయి తెలిసింది డేటా. జ్ఞానం అంటే ఆ నది పారుదల ఎంత, పొడవు ఎంత, ప్రాజెక్టు కుడి ఎడమ కాలువలు ఎన్ని ఎకరాల కాయ కట్టిస్తుంది, ఇది పూర్తి జ్ఞానం. నేను చెప్పేది అంటే ఓకే, విస్టేజ్ అంటే ఏంటో తెలుసుకోండి. అది తెలుసుకునే ప్రయత్నం చేయకుండా ఏదో ఐడి తీసుకొని నేను విస్టేజ్లో చేరాను అంటే తప్పు. విస్టేజ్లో చేరిన తర్వాత విస్టేజ్ తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత విస్టేజ్ ఏం చేస్తుంది, అసలు ఈ మార్కెటింగ్ సిస్టమ్ ఏంటి, అన్ని కంపెనీలకు ఈ కంపెనీలకు ఉన్న తేడా ఏంటి, విస్టేజ్లో ఎందుకు ఇన్ని డబ్బులు వస్తున్నాయి, మిగతా కంపెనీల ప్రోడక్ట్ కి మన ప్రోడక్ట్ కి కాస్ట్లో వాడిది లో క్వాలిటీలో ఉంది. మళ్ళీ మనకి ప్రపంచం మొత్తం మీద అన్ని రకాల సర్టిఫికెట్స్ ఉన్నాయి, వాడికి కొన్ని రకాల సర్టిఫికెట్సే ఉన్నాయి. కానీ వాళ్ళు ఎందుకు దూసుకుపోతున్నారు, మనం దూసుకుపోవట్లేదు? ఎందుకంటే గతంలో తెలియకుండా, అవగాహన లేకుండా నాకు తెలుసు అని వచ్చిన వాళ్ళే. నాకు తెలుసు అనే పదం ముందు మీరు మర్చిపోతే మీ ఎదుగుదలకి మొదటి మెట్టు. అది నేను చెప్పగలుగుతున్న బలంగా. ఇకపోతే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో
మీరు అర్థం చేసుకోవాలంటేనే మినిమం 2 ఏళ్ళు పడుతుంది. అర్థం చేసుకున్న తర్వాత ఆ సిస్టమ్ ఫాలో అయ్యి మీ పక్క ఆ పక్క లీడర్స్ పక్క ఈ పక్క ఆ పక్క వేసుకోవాలన్నా కూడా ఒక 6 నెలలు పడుతుంది. చెట్టు నాటిన వెంటనే పళ్ళు రావు కదా. మీకేమి క్యారేజ్లో బాక్సులు అన్నం పెట్టుకొని 100 కిలోమీటర్ల దూరం జర్నీ చేసి రాత్రి పగలు కష్టపడి చేయమని చెప్పట్ల విస్టేజ్ పాపం. ఒరే బాబు ఒక వస్తువు కొనుక్కో, వాడు నచ్చితే పక్కనోడికి చెప్పు. వాడు బాగుంది అంటే నీ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు చెప్పు, నేను కలుస్తా, ఇద్దరం కలుద్దాం అని చెప్పు. నేను వాడుకున్నా చాలు కదరా, ఇంక వాళ్ళందరూ ఎందుకంటే, లేదా వాళ్ళు కూడా బాగుండాలి కదా. దీంట్లో ఆదాయం కూడా స్టార్ట్ అవుతుందా బాబు. నువ్వు ఐడియా వేసుకున్నావు కదా, ఇది నీకు 150 రూపాయలు ఓచర్ వచ్చింది. ఏ కంపెనీ ప్రపంచంలో ఇంతవరకు నువ్వు కొన్నావు? మీ నాన్న, మీ తాత, మీ అమ్మ, అమ్మమ్మ అందరు రంగంలో కొన్నోళ్లే, ఎవరో 1 రూపాయి ఇవ్వలేదు కదా. మా కంపెనీ మీకు ఒక 150 రూపాయలు 180 రూపాయలు డబ్బులు ఇచ్చింది. ఒకసారి చూడు. ఇలా నువ్వు కొనుక్కున్నందుకు ఈ డబ్బులు వస్తాయి. నువ్వు 10 మందికి చెప్పి లో చెప్పాను, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మీరు ఒకసారి ఎవరినైనా సార్ అని పిలిస్తే నువ్వు అని వాడొద్దు, మేడం అని పిలిస్తే నువ్వు అని వాడొద్దు, అన్న అని పిలిస్తే నువ్వు అని వాడండి, అక్క అని పిలిస్తే నువ్వు అని వాడండి. నోట్ దిస్ పాయింట్. చాలా మంది మన టీంలోనే కాదు, టోటల్ అన్ని టీముల్లో కూడా సార్ అంటారు, మళ్ళీ నువ్వు అంటారు. మన ఇన్స్పిరేషన్ పోతుంది అక్కడ. అంటే మనకేం తెలియదు అని అర్థం. మేడం అనగానే మళ్ళీ నువ్వు అంటారు. సార్ అంటే అయ్యా, మేడం అంటే అమ్మ. సార్ ఇంగ్లీష్, అయ్యా తెలుగు. మీరు అనే పదం మ్యాక్సిమం వాడడానికి ప్రయత్నం చేయండి. దగ్గరగా మాట్లాడండి. మీరు ఎంత దమ్ము ఉండాలంటే ఎదురు కూర్చున్న వ్యక్తి కళ్ళలోకి చూసి మాత్రం మాట్లాడండి. ఎందుకంటే మన ప్రోడక్ట్లో దమ్ముంది, మన నెట్వర్క్లో దమ్ముంది. కష్టపడితేనే ఏదైనా విజయాన్ని చేరుకోగలం. కానీ వెస్టేజ్లో కష్టం 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 అని అందరూ అంటారు. నేను చాలా జూమ్ మీటింగ్లు వింటున్నా, తెల్లారుజామున మళ్ళీ అర్ధరాత్రి అన్ని వింటున్నా, వినకుండా పోలా. ప్రతి ఒక్కళ్ళు కష్టపడ్డా అంటున్నారు. గృహిణిగా ఉన్నప్పటి నుంచి 50,000 రూపాయల చెక్కు, 1,00,000 రూపాయల చెక్కు తీసుకోవడానికి మధ్య నలిగినటువంటి సందర్భాలు చెప్పట్లే వాళ్ళు. కొంతమంది మాత్రం చెప్తున్నారు, ప్లాన్ చెప్తున్నారు, వాళ్ళు ఏం చేశారో చెప్తున్నారు పాపం. కొంతమంది చెప్పట్లే, వాళ్ళు జర్నీ చెప్పుకోవడానికి సరిపోతా ఉంది. కానీ ఏదైనా ఒకటే, కష్టపడితే ఒక మూట మోస్తే 5 రూపాయలు డబ్బులు వస్తాయి. అదే ఇష్టపడితే టెక్నాలజీ స్టార్ట్ అవుద్ది. ఇప్పుడు అగ్రి గురించే చెప్పుకుందాం. మన తాతల కాలంలో 3 ట్రాక్టర్లు, 4 ట్రాక్టర్లు, 10 ఎడ్ల బండ్లు, 20 ఎడ్ల బండ్లు తీసుకెళ్ళి ఎకరా పొలం చల్లుకునేవాళ్ళం. ఎరువులు ఇంట్లో పేడ దెబ్బ అంతా వేసి మగ్గబెట్టి తీసి చల్లేవాళ్ళం. మన తరంలో వచ్చేసి ఎకరాకు ఒక 50 బస్తాల యూరియా వేస్తున్నాం. ఇప్పుడు మారింది టెక్నాలజీ. ఇప్పుడు మన విస్టేజ్ని తీసుకెళ్ళి కేవలం 5 కేజీల గ్రాన్యుల్స్ మాత్రం వేస్తున్నాం. తాతల నాటి ఎరువులు కావచ్చు, యూరియా కావచ్చు, వాటి అమ్మమ్మలాగా పనిచేస్తుంది. ఇది 100% ఫ్యాక్ట్. అది రైతులకు మనం చెప్పగలిగి ఉండాలి, నచ్చ చెప్పగలగాలి. ఈ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్లో వస్తువు దమ్ముతో ఉంది, నేను కాదన్ను. మనం పరిచయం చేస్తేనే కదా వస్తువు తెలిసేది వాళ్ళకి. ముందు మన దగ్గర దమ్ము ఉంది, మనం హామీ ఇవ్వాలి, నువ్వు వాడు. అందుకే మనం చెప్తాం, నీకు 10 ఎకరాలు ఉన్నా కూడా 1 ఎకరాకి ట్రై చేయి. ఎకరా ఉంటే 10 సెంట్లకు ట్రై చేయని చెప్తాం. ఆ 10 సెంట్లే అతని భవిష్యత్తును మారుస్తుంది, అతని నేలను మారుస్తుంది, ఆ ఊరిని మారుస్తుంది. దాని ద్వారా ఎవరైతే ప్రమోట్ చేశారో వాళ్ళ తలరాతను మారుస్తుంది. ఏదైనా ప్రణాళికాబద్ధంగా సాగాలి, ప్లాన్గా సాగాలి. ముందే ప్లాన్ వేసుకోండి. మనలో ప్రతి లోపాలు ఉండి లోపాలని అధిగమించుకుంటూ ముందడుగు వేస్తూ ఉందాం. డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ యుద్ధంతో సమానం, గుర్తుపెట్టుకోండి. 25 సంవత్సరాలుగా ఒక వస్తువు కనెక్ట్ అయిన వ్యక్తిని, ఎన్నో ఫేక్ కంపెనీలు చూసిన వ్యక్తిని, ఎందరి చేతుల్లోనూ మోసపోయిన వ్యక్తిని మన దారికి తెచ్చుకోవాలంటే సామాన్యమైన విషయం కాదు. మన ఇంట్లో 2 పిల్లలు ఉంటే ఇద్దరు కూడా అమ్మ వైపు ఉంటారు, అబ్బ వైపు ఉంటారు. టోటల్గా ఫ్యామిలీ మొత్తం కంపేర్ చేసుకుంటే భార్యాభర్తలు కూడా ఒకరిష్టం ఒకరికి ఉండదు. నోట్ దిస్ పాయింట్. ఒకరికి బిర్యానీ ఇష్టం, ఒకరికి పులిహోర ఇష్టం. ఒకరోజు ఒకరికి ఇష్టమైంది వండుకుంటారు, ఒకరోజు ఇంకొకరికి ఇష్టమైంది వండుకుంటారు. అలాంటి సిచ్యువేషన్లో బయట ప్రపంచంలోకి అడుగుపెడుతున్నాం మనం. నా కంపెనీ వస్తువు కొను, నా కంపెనీ వస్తువు చూడు అని.
ఫస్ట్ కంపెనీ మీద ఎవరికి నమ్మకం ఉండాలి? మనకు నమ్మకం ఉండాలి. మనం పూర్తి నమ్మకం సంపాదించుకొని, పూర్తి అవగాహన సంపాదించుకొని, పూర్తిగా నాలెడ్జ్ పూర్తి జ్ఞానం సంపాదించుకొని, నిద్రలో తట్టి స్ప్రిల్నినా దేనికి పనిచేస్తుంది అంటే చెప్పగలగాలి. నిద్రలో తట్టి నూనె అంటే దేంతో పనిచేస్తుంది చెప్పగలగాలి. నిద్రలో తట్టి ఫ్లాక్స్ ఆయిల్ ఎలా పనిచేస్తుంది ఏం చేసి చెప్పగలగాలి. అసలు అలోవెరా అంటే ఏం చెప్పగలగాలి. ఈ నాలెడ్జ్ సంపాదించుకొని జనాల్లోకి ముందుకు వెళితే తిరుగు ఉండదు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు చేసుకునే పనులు చేసుకుంటూనే 1 గంట సిన్సియర్గా కష్టపడండి. ఆటోమేటిక్గా ఈ గ్రూప్లో ఇప్పుడు జూమ్ వింటున్న వాళ్ళతో పాటు వాళ్ళ డౌన్లైన్ కానీ ఇంకొకరు కానీ మొత్తం 10,000కి రీచ్ అవుతారు. 10,000కి మీరు రీచ్ అయిన తర్వాత మీ కింద వాళ్ళకి ఓచర్స్ వస్తాయి. మీకంటే పై ఉండే వాళ్ళకి కొంత మనీ పరంగా అప్గ్రేడ్ అవుతుంది. వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ వదిలిపెట్టరు మిమ్మల్ని. ఏ ఫీల్డ్లో కూడా ఒకరిని తొక్కి పైకి వచ్చేదే ఉంది, కానీ కేవలం ఒక విస్టేజ్ సిస్టంలో మాత్రమే మీరు బాగుంటే మేం బాగుంటాం, మేం బాగుంటే మీకు బాగుంటాం. సొంత అన్నదమ్ముళ్ళు కూడా ఈ రోజుల్లో చేయబట్టుకుని నడిపించట్లేదు. అన్న ఇల్లు కట్టుకుంటే తమ్ముడు పోతూ పోతూ ఉచ్చబోసిపోతాడు ఈ రోజుల్లో గోడ మీద. కొత్త ఎలివేషన్ చేసిన గోడ మీద. అంత కడుపు మంట ఉండే కాలం ఇది. కానీ విస్టేజ్ ఫ్యామిలీలో అలా లేదు. మన టీం బాగుంటే మనం బాగుంటాం, మనం బాగుంటే టీం బాగుంటుంది. ఇంత గొప్ప కాన్సెప్ట్ ప్రపంచంలో ఏ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీకి లేదు. ఫైనల్ గా చెప్పదలుచుకున్నది ఇది. నేను యామ్వే తీసుకోండి, థియాన్స్ తీసుకోండి, ఆర్సిఎం తీసుకోండి, ఇంకోటి తీసుకోండి, టీము క్షేమం చూసుకుంటూ, టీం ద్వారా మన క్షేమం చూసుకుంటూ అందరినీ ముందుకు నడిపించే వ్యవస్థ ఒక విస్టేజ్ లో గౌతమ్ బాలి సార్ మాత్రమే కనిపెట్టారు. దానికి ఐడియా ఎలా వచ్చిందో మనకైతే తెలియదు, కానీ నిజంగా అది మాటల్లో చెప్పలేంది, వర్ణించలేంది. ఖాళీ టైంలో ఈ వేస్ట్ రీల్ చూసుకునే బదులు విస్టేజ్ యాప్ పట్టుకొని చూసుకోండి. చాలా చాలా సబ్జెక్ట్ దొరుకుతుంది. మీరు కూడా మాట్లాడడం నేర్చుకోండి. మనకి ఇప్పుడు సొంత జూమ్ ఉంది. కేశవరావు సారు, ప్రసాద్ సారు కష్టపడి పాపం సొంతగా జూమ్ కొన్నారు. ఇంకా డిస్కనెక్ట్ అయ్యి మళ్ళీ కనెక్ట్ చేసుకునే అవసరం కూడా మనకు లేదు. ఉన్న టైంలోనే ప్రతి ఒక్కళ్ళు 10 నిమిషాలు తీసుకుని అందరం కుటుంబ సభ్యులందరం మాట్లాడుకుందాం. ఎవరు ఏం చేద్దారో డిసైడ్ చేసుకుందాం. వింజమూరు టీము నిన్న కావల్లో వింజమూరు టీం వెనకబడింది తక్కువ అని చెప్పారంట. అదేం కాదు, గుర్తుపెట్టుకోండి. నేను రాత్రి కూడా చెప్పాను, మొన్న కూడా చెప్పాను. సింహం 10 అడుగులు వెనక్కేసిందంటే 20 అడుగులు దూకానికే. బేస్మెంట్ బలంగా వేయాలి ఏ బిల్డింగ్ అయినా. బేస్మెంట్ బలంగా ఉంటే ఆకాశానికి ఎత్తు 20 అంతస్తులు కాదు 100 అంతస్తులు కట్టొచ్చు. వాళ్ళ ఆదాయం కోసం అనవసరంగా సిఎన్సీల పేరుతో ఇంకోటి వందలకు వేలకు కొనిపించేసి వాళ్ళకి ఆదాయం చూపించకపోగా వాళ్ళకి ఏం కావాలో తెలియకుండానే వాళ్ళకి ఇచ్చేసి ఇబ్బందులు పడి టీం కొలాప్స్ అయ్యకంటే 10 రోజులు లేట్ అయినా పర్లేదు. గుర్తుపెట్టుకోండి, మనల్ని నమ్మి కొత్తగా ఐడి తీసుకున్నవాడు బాగుండాలి, వాడు కుటుంబం బాగుండాలి, మనం బాగుండాలి. నష్టం లేదు. ఆదాయాన్ని చూసుకొని పని చేస్తే ఆదాయం రావచ్చు, రాకపోవచ్చు. కానీ నేను విస్టేజ్లోనే క్లిక్ అవ్వాలి అనుకొని ఒక ఎయిమ్ పెట్టుకొని పనిచేస్తే గెలుపు వచ్చిన తర్వాత డబ్బు ఆటోమేటిక్గా వస్తుంది. చెక్కు కోసం పని చేయపకండి, గెలుపు కోసం పని చేయండి. గెలిస్తే చెక్కు కుక్క పిల్లలాగా మన ఎమ్మడే తిరుగుతూ ఉంటుంది, వద్దన్న తిరుగుతూ ఉంటుంది. గెలవకుండా ఈ నెలలో అంత సంపాదించాలి, ఇంత సంపాదించాలి ఎవ్వరు. ఈవెన్ ఎంఎస్ఆర్తో సహా ఈరోజు 15 లక్షలు తీసుకున్న ఎంఎస్ఆర్ కూడా ఒకరోజు 90 రూపాయలతోనో 150 రూపాయలతోనో స్టార్ట్ అయిన వ్యక్తిని మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు. ఇక్కడ ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. ఎక్కువ తక్కువలు ఎక్కడ ఉంటాయి? బయట ఉంటాయి, కానీ విస్టేజ్లో లేవు. ప్రసాద్ సార్ ఎంతో నేనంతా, నేనెంతో కేశవరావు సార్ అంతా, కేశవరావు సార్ ఎంతో ఆర్కే సార్ అంతా, మనం అందరం ఎంతో అందరం అంతే. అన్నదమ్ముళ్ళం, అక్క చెల్లెళ్ళం, స్నేహితులం. అందరం కలిసి ముందుకు అడుగేద్దాం, అందరూ కలిసి గెలుద్దాం. ఒక్క గడ్డిపోస దేనికి పనిచేయదు. ఒక 100 గడ్డిపోసలు కలిపితే ఏనుగు కూడా తెంచుకోలేదు. ఇదే నెట్వర్క్ బిజినెస్ అంటే. ఒక సామూహిక సమాజంకు తలుచుకుంటే ఏమైనా మార్చగలడు. ఒక వ్యక్తి మార్చలేడు. ఒక వ్యక్తి మార్చగలడు. ఎలా? ఆ ఒక్క వ్యక్తి 10 మందిని కూడదీయగలడు, ఉద్యమం వైపు నడపగలడు. తన నమ్మిన వాళ్ళు ముందుకు వస్తారు, వాళ్ళు నమ్మిన వాళ్ళు ముందుకు వస్తారు, వాళ్ళ ముందుకు వస్తారు. ఇప్పుడు ఎంటైర్ విస్టేట్ టీం మొత్తం ఎంఎస్ఆర్ అలాగే ఉన్నారు. ఆయన మాటలతో ప్రభావితం చేస్తున్నారు, ఆయన మంచితనంతో ముందుకు లాక్కెళ్తున్నారు. ఆయన్నే ఫాలో అవుదాం. విస్టేజ్లో ఎంఎస్ఆర్ అసోసియేషన్నే ఫాలో అవుదాం.
మీకు మంచి చెడ్డ చెప్పడానికి, మీరు ఏ మూలలో ఉన్నా కూడా రావడానికి మేమైతే సిద్ధంగా ఉన్న మా టీం. ఈ రోజు ప్రసాద్ సార్, ఆర్కే సార్ పీలేలో ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు కడపలో ఉన్నారు ప్రజెంట్. బైక్ మీద, అది కూడా ఎంత రిస్క్ చూడండి. దేనికి? గెలవడానికి కాదు వాళ్ళు వెళ్ళింది, గెలిపించటం కోసం వెళ్ళారు అని నోట్ చేసుకోండి. కేవలం గెలిపించటం కోసం మాత్రం వెళ్ళారు. వాళ్ళు గెలుస్తారు, గెలిపించడం కోసం మాత్రం వెళ్ళారని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కడపలో బయలుదేరితే ఇంటికి వచ్చి ఏ టైం అవుద్దో తెలియదు, కానీ ఎందుకు వెళ్ళారు? గెలిపించటం కోసం. విస్టేజ్ ఉంది. విస్టేజ్ అనే సంస్థ చాలా గొప్పది, సిస్టమ్ చాలా గొప్పది, అది గుర్తుపెట్టుకో. 100 మంది చెప్పొచ్చు నేను చూసా తెలుసు, నీకేం తెలుసు అడగండి. నాకు తెలుసు అంటే ఏం తెలుసు అడగండి, అంతే. అంతకుమించి ఇంకేం లేదు. ప్రతి ఒక్కళ్ళు ధైర్యం కోల్పోవద్దు. ఏదైనా సరే, ఈవెన్ ఒక టమాటా మొక్క నాటినా కూడా 45 రోజులకే కాపుకి వస్తుంది, కానీ 4.5 రోజులు కాపుకు రాదు కదా. అదొకటి ఆలోచించండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీరు చేసుకునే పనులు చేసుకుంటూ, మీరు చేసే వ్యాపారాలు చేసుకుంటూ, కేవలం 1 గంట విస్టేజ్ కోసం పనిచేయండి. అద్భుతమైన ఫలితాలు మీరు చూడగలరు. మీరు చేసే పని కంటే అద్భుతమైన ఫలితాలు విస్టేజ్లో వస్తున్నాయి అనుకుంటే, అప్పుడు మీరు చేసే పని గంట కుదించుకొని విస్టేజ్ని ఫుల్ టైం పెంచుకోండి. ఇది నా సలహా, సూచన. నేను చెప్పిన దాంట్లో ఏమన్నా బై మిస్టేక్ పొరపాటు దొల్లి ఉండవచ్చు, ఎవరు పరిపూర్ణులు కాదు. ఓకేనా? ఇంతటితో నా సెషన్ ముగిస్తున్నాను. ఇంకెవరన్నా ఉంటే, టైం ఉంటే ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఇంకేమన్నా సూచనలు, సలహాలు ఉన్నా నాకు అందజేయండి, మనస్ఫూర్తిగా స్వీకరిస్తాను. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు టీం మెంబర్స్ అందరికీ, జూమ్లో ఉన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. గుడ్ మార్నింగ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ భాషా సార్. ఫ్యాంటాస్టిక్ సెషన్ టుడే. మీరు చెప్పిన మాటలు అన్ని అందరికీ అర్థమై ఉంటాయని నేను నమ్ముతున్నాను. మనం గెలిపించడానికి మన ప్రసాద్ సార్, ఆర్కే సార్ వెళ్తున్నారు. బండిలోనే, బెంగళూరు కూడా బండిలోనే వచ్చారు. ఈ కోట, మళ్ళా పీలేరు, అక్కడక్కడ ఐడీలు వేసుకుంటూ వచ్చారు. మీరు అన్నట్టు నిన్న ఏదో మనం వెనకబడ్డాము అనుకుంటారు, కానీ ప్రెస్టీజ్కి వచ్చిన 3-4 సంవత్సరాల దాకా కూడా వాళ్ళు ఎవరు జూమ్ చేసుకోలేదు. మనం ఇండివిజువల్ జూమ్ వీఆర్ డూయింగ్ ఇట్. సో వీ హ్యావ్ ఆల్ ద Yes. పీపుల్ లైక్ దిస్, వీఆర్ డూయింగ్ ఇట్. సో మన మనసులో ఉన్న భావాలని జూమ్ ద్వారా చెప్పుకోవచ్చు, కాబట్టి మనం జూమ్ ఏర్పాటు చేసుకున్నాం. అయితే మీరు అన్నట్టు బేస్మెంట్ గట్టిగా వేసుకోవాలనే ఉద్దేశంతో మనం జూమ్ కొనుక్కున్నాం. ఇలా చేసుకోవచ్చు, Yes. అందరితో మాట్లాడుకోవచ్చు అని. ఫంటాస్టిక్ సెషన్, అసలు గూస్ బంప్స్ వస్తున్నాయి. మీలాంటి మెంటర్ మాకు ఉండడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఎవరు Thank you very much. ఎన్ని మాట్లాడినా గెలిచి తీరుతాం, గెలుపు వైపు వెళ్తాం, గెలిపిస్తాం 100%. నేను కూడా మీ మాటలు ఆదర్శంగా తీసుకొని మీ మాదిరిగానే మాట్లాడాలని, ప్రతి ఒక్కరిని ఇన్స్పైర్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నా సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ కేశవ్ గారు. సో మీరు ఎవరైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలంటే భాషా సార్తో మాట్లాడి హ్యాండిల్ చేయండి. సుబ్బారాయుడు సార్ మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ భాషా సార్. వెరీ గుడ్ మార్నింగ్. ఇక్కడే మేము వింటా ఉన్నాము. చాలా సెక్షన్ చెప్పారు, చాలా ఆనందంగా ఉంది. మన సురేంద్ర సారు కూడా అతని జర్నీ చాలా చక్కగా ఉంది. తన చెప్పడంలో మాట ఎంత బాధలో చెప్తున్నాడంటే, అతనికి మేమేం నేర్పించాలి, నేనేం నేర్చుకోవాలి, అతనికి ఏం నేర్పించాలి సిద్ధాంతమే మన ఇంజమూరు టీం అంతా కూడాను నేర్పించాలి. నేర్పిస్తేనే సక్సెస్ అనేది అక్కడే గెలుస్తుంది. మేము రావడానికి కారణం కూడా ఏంటంటే, ఒక వ్యక్తిని వెస్టేజ్లోకి వచ్చిన తర్వాత అతని ఎట్టయినా సరే నేర్పించాలి, నేర్చుకోవాలి. ముందు మనం నేర్చుకోవాలి, అవతల వ్యక్తికి నేర్పించాలి అనే ఉద్దేశంతోనే ఇంజమూరు టీం ఒక్కరి కోసం సరే కాదు, భారతదేశంలో ఎక్కడైనా సరే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఒకరోజు లేట్ అయినా సరే 2వ రోజు ఖచ్చితంగా పోతాం, అది కన్ఫామ్. తర్వాత ఇంకోటి ఏంటంటే, సురేంద్ర సారు చాలా చక్కగా చెప్పారు, తన అనుభవాన్ని చెప్పారు. అతనికి ఇంజమూరు టీం ఎప్పుడు కూడా సహాయం అదే టీం ఎంటనే ఉంటుంది. ఆ తర్వాత మీరు చెప్పిన నాకు సెక్షన్లో చాలా విషయాలు ఈరోజు ఇంకా కొత్త విషయాలు తెలిసినాయి. దాన్ని ఆదరిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
థ్యాంక్ యూ ఆర్కే. ఉమా గూడూరు మేడం ఉమా మేడం. మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ మేడం. జిమ్ అంటే చాలా ఎక్సలెంట్ గా చెప్పారు సార్. అసలు కింద టీమ్ మెంబర్స్ ఎలా వస్తారు అంటే గుడ్ కమ్యూనికేషన్ ఉన్న లీడర్స్ ని చూస్తారు, వాళ్ళ మాట తీరుని చూస్తారు, వాళ్ళ పద్ధతిని చూస్తారు అనేది మీరు మళ్ళీ నిరూపించారు సార్. అంటే ఇలా మాట్లాడే వ్యక్తి మన పైన అప్లైనర్ గా ఉంటే ఎంత బాగుండు అనిపించేలా మాట్లాడారు సార్. థ్యాంక్ చాలా యూ మేడం. థ్యాంక్ యూ. చాలా విషయాలు చెప్పడం వద్దు అనుకున్నా పర్లేదు కానీ తీసుకొని సైలెంట్ గా ఉన్న వాళ్ళు మాత్రం చాలా పెద్ద తప్పు చేస్తున్నారు అనేది నాకు బాగా కనెక్ట్ అయింది సార్. ఫస్ట్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మా. రఘురామరెడ్డి సార్. గుడ్ మార్నింగ్ సార్. ఫస్ట్ ఆఫ్ Very ఆల్ good morning. కేసీ సార్కి అండ్ ప్రతాప్ సార్కి టీం తరఫున జూమ్ నడుపుతున్నందుకు థ్యాంక్ యూ సార్ వెరీ మచ్. ఇదే విధంగా కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను. అదే విధంగా వాయిస్ క్లియరా సార్? మన సురేంద్ర సారు బాసా సార్ మీరు అడ్మిట్ చేసుకోండి, మాట్లాడండి సార్. వాయిస్ బాసా సార్, సార్ డిస్టర్బెన్స్ అదే వస్తుంది, ఎవరి దగ్గర డిస్టర్బెన్స్ వస్తుంది, దయచేసి అడ్మిట్ చేసుకొని చెప్పండి. మన సురేంద్ర సారు వచ్చిన కొత్తలోనే ఒక ప్రొడక్ట్ గురించి ఇంత నాలెడ్జ్ తీసుకొని మాట్లాడాడంటే సూపర్ సార్ సురేంద్ర సార్. మీరు మటుకు ఇలాంటి నాలెడ్జ్ ఇంకా మరిన్ని తీసుకొని అందరికి షేర్ చేయాలని కోరుకుంటున్నాను. అదే విధంగా మన భాష సారు లీడర్ గురించి చక్కగా మాట్లాడారు సార్. మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ రఘురామరెడ్డి సార్. మాట్లాడండి. రఘురామరెడ్డి సార్కి ధన్యవాదాలు. జూమ్ నడుపుతాం సార్, నడిపేది ఒక్కరోజు కూడా ఖాళీ లేకుండానే నడుపుతాం. ట్రావెల్లో ఉన్న నడుపుతాం, ఎలాగొన్నా నడుపుతాం, గెలిచే వరకు నడుపుతాం, గెలుస్తూనే ఉంటాం. ఇది మాత్రం పక్కా. కొంత లేట్ అవ్వచ్చేమో కానీ గెలిచే వరకు, గెలిపించే వరకు నడుపుతాం. ప్రాణం పెట్టి పని చేస్తున్నాం. ప్రతి ఒక్కరు ఒకసారి అర్థం చేసుకోండి. సీను సార్ మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. వన్స్ అపాన్ సురేంద్ర సార్కి, గౌస్ బాసా సార్కి గుడ్ మార్నింగ్ సార్. సురేంద్ర సార్ తక్కువ సమయంలో ఎంత ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇచ్చినందుకు సురేంద్ర సార్కి మరీ కంగ్రాచులేషన్ సార్. నూనె గురించి ఎక్సలెంట్ గా చెప్పాడు సార్. అలానే గౌస్ బాసా సార్ గాని ఆ కంపెనీల గురించి కానీ, ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గురించి కానీ ఎక్సలెంట్ గా చెప్పాడు సార్. కంగ్రాచులేషన్ సార్. ఇద్దరికి కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సీను సార్. ఎవరు ఎన్ని అవమానాలు పచ్చినా, ఎవరు మమ్మల్ని తక్కువగా మాట్లాడినా వెనకంజి వేసే సమస్య లేదు. వింజమూరు టీం ఈరోజు ఒక సవాళ్ళుగా తీసుకున్నాం. వింజమూరు టీంని గెలిపించడానికి మన భాషా సారు, మన ప్రసాద్ సారు. వింజమూరు టీం అంటే ఇదొక బ్రాండ్ సార్, ఊరు పేరు కాదు. మన గెలుపుని చూసి అవమానించిన వాళ్ళు స్టేజ్ మీదకి పిలిచే రోజు వస్తుంది, దగ్గరలో ఉంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎంత గుర్తుపెట్టుకోవాలంటే కల్లో కూడా మన గెలుపు మన దగ్గరే ఉన్నట్టు గుర్తుపెట్టుకోవాలి. ఊరికి నేను మాట్లాడుతున్నాను అనుకోకండి. ఒక్కసారి మీరు నేర్చుకున్న జ్ఞానం విస్తరించిన తర్వాత పడిన కష్టం అది ఎంత ఫలితాన్ని ఇస్తుందో గుర్తుపెట్టుకోండి. వింజమూరు టీం అంటే ఇట్స్ ఎ నేమ్, ఇది ఊరు పేరు కాదు. నేను సార్ మాట్లాడారు, థ్యాంక్ యూ సో మచ్. కట్టలు తెంచుకునేటటువంటి ఆవేశం ఉన్న పై పెదమికి కింద పెదమికి తగలకుండా మాట్లాడి వస్తున్నాం పెద్దవాళ్ళతోటి. ఎందుకు వస్తున్నామంటే గెలుపు దగ్గరలో ఉంది కాబట్టి. పండిత్ చంద్రశేఖర్ సార్ మాట్లాడండి.
ఎన్ని అవమానాలు పడుతూ వస్తున్నామో ఉండేటటువంటి మీటింగ్లు రానటువంటి వాళ్ళు తెలుసుకోవాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్నా. ఎంత అవమానాలు పడుతున్నామో మీ అందరికి తెలియాలి కాబట్టి మాట్లాడుతున్నాం. ప్రసాద్ సార్ పడే కష్టం ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. బండి చంద్రశేఖర్ సార్ అడ్మిట్ చేసుకుని మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్, సురేంద్ర సార్ అండ్ భాషా సార్. ఈ 32 రోజుల జర్నీలో మన వింజమూరు టీం నుంచి సురేంద్ర సార్ గారు చాలా చక్కగా తను చేసిన జర్నీ గురించి, తను ఏమేమి అంటే తను వాడే ప్రోడక్ట్ గురించి, నోని గురించి చాలా చక్కగా చెప్పడం జరిగింది. సో తను వాడుకుంటూ పక్కన వాళ్ళకి ఏ విధంగా చేయాలని కూడా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సార్. సో అలాగే ఘోష్ బాషా సార్ చెప్పినట్టుగా లీడర్స్ని, మంచి లీడర్స్ని తయారు చేసుకోండి. ఆ లీడర్స్ ద్వారా మీరు జాగ్రత్తగా ముందరికి వెళ్ళండి, టీముని నిలబెట్టుకోండి. అదేవిధంగా సో కష్టపడుతున్నారు ప్రసాద్ సారు, రాము సారు అంటే ఆర్కే సారు, భాషా సార్ చెప్పినట్టుగా ఈరోజు వాళ్ళు కడప, పీలేరు, కోట ఇట్లా వెళ్ళారు, అలాగే బైక్ జర్నీ మీద. సో నాకు కూడా తెలుసు. సో వాళ్ళ జర్నీ కూడా బాగా జరగాలని, అలాగే ఇంకొంచెం మన న్యూ టీంని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. Good morning, all of you leaders. Prasad sir, it's over to you. Please start your session now. We have a lot of time. గుడ్ మార్నింగ్ సార్. సార్ ప్రసాద్ సార్ కానివ్వండి. Okay, sir. Good morning, sir. గుడ్ మార్నింగ్ సార్. సురేంద్ర సార్, మీరు చాలా ఎక్సలెంట్ గా ఒక నోని ప్రోడక్ట్ ని చాలా ప్రోడక్ట్ లో వాడారు, వాడుకున్న వాళ్ళు మేము కూడా ఉన్నాం అందులో. కానీ ఇంత ఇన్ఫర్మేషన్ అనేది ఉన్నా కూడా నేను చెప్పలేదు. కానీ మీరైతే ఓపెన్గా అందరికీ తెలిసే విధంగా తక్కువ సమయంలో చెప్పారు. చాలా ధన్యవాదాలు మీకు. చాలా మంచి ఫ్యూచర్ ఉంది. నేను కూడా ఫస్ట్ మిమ్మల్ని చూసినప్పుడు అనుకున్నాను ఖచ్చితంగా ఏదో ఒక సబ్జెక్టు అనేది వాడుకుంటేనే మనం మాట్లాడగలం అనేది మీకు నిరూపించారు. అదే మీ ఆరోగ్యం కూడా తొందరగా కుదుటపడాలి. అందరితో ఎన్నో మీటింగ్లు మాతో కూడా జర్నీ చేయాలని మేము కోరుతున్నాము. సార్ ఇప్పుడు కేశవ్ సార్ ఏదైతే వింజమూరి అనేది అందరి దృష్టిలో అయితే ఒక ఊర్లాగా అనిపిస్తుంది, కానీ నేను పెట్టింది మాత్రం ఒక వ్యవస్థ. ఈ వ్యవస్థలో ప్రతి ఒక్కరికి జీవనోపాధి అనేది దొరకాలి. ప్రతి ఒక్కరూ ఇక్కడి నుంచి ఈ వ్యవస్థలో నుంచి ఒక్కరు అన్ని ఇతర రాష్ట్రాలు కావచ్చు, దేశాలు కావచ్చు, ఖండాలు దాటి కూడా వెళ్ళొచ్చు. అక్కడనే వెళ్ళి కూడా ఇక్కడ నేను పలానా వ్యవస్థలో ఉన్నాను, ఒక పెద్ద సంస్థ లాంటిది ఇది, ఒక వ్యవస్థ ఇక్కడ ఒకటి ఉందనే ఉద్దేశంతోనే ఆ రోజు పేరు పెట్టినప్పుడు ఎక్కడంటే నేను ఎక్కువ మందికి ప్రసాద్ అంటే ప్రసాదే చెప్పుకోలేదు సార్, వింజమూరి ప్రసాద్ సార్. నా ఇంటి పేరే పోయింది, వింజమూరి మాత్రం వచ్చింది. ఇందులో ఎంతో మంది రావాలి. ఇది ఒక వ్యవస్థ, పెద్ద వ్యవస్థ. దాంట్లో అందరం కూడా ఉండాలి. చాలా మంది సక్సెస్ అవ్వాలి, ఎంతో మందిని తీసుకొని రావాలి, గెలిపించుకోవాలనే ఉద్దేశంతో నాకు ఈ జర్నీ చేస్తున్నప్పుడు నాకు ఒక ఆనందంగా అనిపించింది. ఏంటంటే నేను సమన్ సార్, గూడు సార్ వచ్చేసి నాకు చెప్పింది, ఫస్ట్ మనం పని చేయాలి ప్రసాద్ సార్. ఫస్ట్ గుంటూరులో బూట్ క్యాంప్కి వెళ్ళినప్పుడు నాకు పరిచయం సార్, నాకు మన కండక్టర్ పెంజలి సార్ పరిచయం చేశారు. సార్ గూడూరు ఇట్లా సమన్ సార్ ఇట్లా కానిస్టేబుల్ చేస్తున్నాడు అన్నప్పుడు, ఒక కానిస్టేబుల్ అసలు పని అంటే అంతా కూడా సెలవు ఉండదు, అసలు తీరిక ఉండదు, అలాంటిది వెస్టేజ్ చేస్తున్నాడు అని నాకు చాలా సంతోషం వచ్చింది. ఎందుకంటే మా బాబాయ్ కూడా ఎస్పీ ఆఫీసులో కూడా జాబ్ చేస్తున్నాడు. మీటింగ్ రమ్మన్నా దేనికి రమ్మన్నా కూడా బయటికి రాని పరిస్థితి అయింది. అలాంటిది సార్కి అయితే అవకాశం ఉందంటే నేను అనుకున్నాను ఇది ఎవరైనా ఎక్కడ వెళ్ళైనా సరే మనం చెయ్యొచ్చు అనేది నేను నేర్చుకున్నాను, తెలుసుకున్నాను సార్ మాటల ద్వారాగా. ఇంకా అంటే
చెక్కును చూసి డబ్బును చూసి మాత్రమే నువ్వు చెయ్యొద్దు ప్రసాద్. ఖచ్చితంగా మీలో ఒక కసి పట్టుదల ఉంది. ముందు పని చెయ్యి. సేమ్ ఎంఎస్ఆర్ గురువు గారు చెప్పినట్లు పనియే ప్రత్యక్ష దైవంగా మనం చేస్తే తనంతట తనే మనకి ఏది ఇవ్వాల్సిన దేవుడు ఇస్తాడన్నది నేను గట్టిగా పట్టుకొని నమ్మి 1,00,000 కిలోమీటర్లు నేను తిరగాలనేది మాత్రం పెట్టుకున్నాను. ప్రతి ఒక్కరిని కూడా ఈ విధంగా నేను నడిపించాలి. ఎక్కడెక్కడ ఉన్నా కూడా బాసా సార్ చెప్పినట్టు ఒక్క ఐడి కోసం వాళ్ళు నిలబెట్టడం కోసం ఎంత దూరమైనా ఎంత కష్టమైనా వెళ్ళాలి, వాళ్ళు గెలిపించాలనే ఉద్దేశంతోనే అనుకుంటున్నాం. ఎందుకంటే లక్ష్మణ్ సారు ఏదైతే ఒక్కడి కోసం నా దగ్గరికి వచ్చి ఇంజమూరికి వచ్చి నన్ను నిలబెట్టుకోవడం ద్వారాగానే నేను నిలబడ్డా. ఆ ఒక్కరనే ఇదే ఉద్దేశంతో నేను కూడా సార్ చెప్పిన మాటలు నాకు ఇంకా బలంగా ఉన్నాయి. నేను వచ్చింది నీ కోసం వచ్చాను, నీ వెనకున్న జనాంగం కోసం రాలేదు అనే చెప్పే మాట నిజం. ఎందుకంటే సార్ చెప్పిన మాట నాకు బలంగా మైండ్లో పాతుకుపోయింది. సార్ నువ్వు అనేది నిలబడి దీంట్లో ఉండేందో తెలుసుకొని గెలువు, ఆ గెలుపు నీకు సమాధానం చెప్పద్ది, 10 మంది దీపాలను వెలిగిస్తుంది అని అన్నప్పుడు చాలా సంతోషంగా ఉంది సార్. ఇలానే నేను కంటిన్యూ చేస్తున్నాను. మన కేశవ్ సార్ కావచ్చు, ఇంజమూరు కావచ్చు, ప్రతి ఒక్కరు అందులో సారు మన సమన్ సార్ కూడా ఏం చెప్పారంటే, సార్ మనం అందరం ఒక అన్నదమ్ముల వల్లే ఉండాలి, మీరు వేరు మేము వేరు కాదు, మేము మీకు సపోర్ట్గా ఉన్నాము, మన వాళ్ళందరూ కూడా జూమ్ సెషన్ చేస్తారు, ఇప్పుడిప్పుడే సార్ మీరు జూమ్ అనేది తీసుకొని చేస్తున్నారు, చాలా గ్రేట్, ఇంకా ఇట్లాంటి ఎన్నో జూమ్లు చేయాలి మీరు అనే ఉద్దేశం చెప్పిన తర్వాత నాకు ఇంకా ధైర్యంగా అనిపించింది. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు సార్. ప్రతి ఒక్కరు ఫీడ్బ్యాక్ తీసుకోండి సార్. సార్ జే శిరీష మేడం గూడూరు అడ్మిట్ ఇవ్వండి సార్. సార్ ఇస్తున్నా సార్. జై శిరీష మేడం మాట్లాడండి మేడం. అడ్మిట్ చేసుకోండి. ఓకే, నో ప్రాబ్లం. సార్ అట్నే కంటిన్యూగా ప్రతి ఒక్కరు కూడా పిలవండి సార్. తప్పకుండా పిలుస్తాను. ఎస్ సునీల్ కుమార్ సార్ అడ్మిట్ చేసుకోండి. ఎస్ సునీల్ కుమార్ సార్ అడ్మిట్ చేసుకోండి. ఓకే. సుబ్రహ్మణ్యం సార్ అడ్మిట్ చేసుకోండి. సార్ మీకు అడ్మిట్ అవ్వలేదు, ఇట్లా చాట్ ద్వారా మీరు తెలియజేయండి అడ్మిట్ అవ్వట్లేదా. వీఆర్ ఆల్ హియర్ ఫర్ సార్ వెంకట బిజినెస్ అబౌట్ ద బిజినెస్. సార్ వాళ్ళు ఒకవేళ జూమ్ లో ఏమన్నా ఉన్నారా, లేదంటే ఏమన్నా వర్క్ ఏమన్నా ఉన్నారా సార్? కావేటి శ్రీను సార్ సార్ అడ్మిట్ చేసుకోండి. అడ్మిట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ సురేష్ సార్, బాజీ సార్ కు గుడ్ మార్నింగ్. సురేంద్ర సార్ మీరు చక్కగా బాగా చెప్పారు, నోని గురించి బాగా వివరించి చెప్పారు సార్. అలాగే బాజీ సార్ కూడా బాగా చెప్పారు సార్, మన స్పెల్లింగ్ మార్కెట్ ఎలా ఉంటుంది, ఎలా నడుచుకోవాలనేది బాగా చెప్తున్నారు. మన వింజమూరు టీం గెలవాలని చాలా కష్టపడి మాకు పీలే దగ్గరికి కూడా ప్రసాద్ సారు, ఆర్కే సార్ గారు ఇద్దరు కూడా మాకు 2 days ఇక్కడే ఉండి చెప్పడం జరిగింది. దానికి కొంతమంది కనెక్ట్ అయ్యి ఒక 4 కూడా జాయినింగ్ అయ్యారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.
థ్యాంక్ యూ సార్. శిరీష మేడం అడ్మిట్ చేసుకోండి. విమలా మేడం మాట్లాడండి మేడం. చింకా రమేష్ సార్ మాట్లాడండి సార్. కొత్తగా ఈ ఫస్ట్ టైం జూమ్ కి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యూ హియర్. జస్ట్ నౌ హ్యావ్ సీన్ యువర్ నేమ్. ప్లీజ్ టాక్ టు ప్రసాద్ సార్. జింకా రమేష్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. హలో, వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఎక్సలెంట్ సార్, చెప్పండి. నేను ఫీడ్బ్యాక్ ఇచ్చేకి నేను జస్ట్ ఒక 2 నిమిషాలు అయింది నేను వచ్చి ఓకే జూమ్ లోకి. ఓకే దయచేసి రేపు నుంచి ప్రతి జూమ్ మీటింగ్ నేను అటెండ్ అవుతానని, ఓకే ప్రతిసారి నేను ఫీడ్బ్యాక్ ఇస్తానని. ఓకే నేను సార్, నిన్న జరిగిన మీటింగ్ మీరు ఏమైనా అర్థం చేసుకున్నారా? వాట్ డి ఏం అర్థం చేసుకున్నారు చెప్పండి సార్. మీరు అర్థం కదా సార్. గ్రాన్యుల్స్ కూడా తీసుకున్నారు. మీ అవును జర్నీ సార్. డిస్ట్రిక్ట్ దాదాపుగా 3 నెలల నుంచి అలా డైరెక్ట్ కాకపోయినా ఇండైరెక్ట్ గా జరుగుతుంది. అవును సార్. ఎక్సలెంట్ గా మీరు గ్రాన్యుల్స్ నమ్మి గ్రాన్యుల్స్ తీసుకున్నారు. సార్ నిన్న నేను కావలికి వెళ్ళాను మీటింగ్ కి. ఓకే ఫస్ట్ CDM వాటర్ ని ఎందుకు వాడాలి, వాడితే మనకేం ఉపయోగం వస్తుంది, మనకి ఏమి యూజెస్ ఉన్నాయి, దానికి సంబంధించిన సబ్జెక్ట్ తెలుసుకున్నాను. ఓకే అట్లా మార్కెటింగ్ ఎలా చేయాలి, మార్కెటింగ్ గురించి కొన్ని లోపాలు ఉంటాయి, ఆ లోపాలను కూడా ఐడెంటిఫై చేసుకొని క్లియర్ గా మంచిగా నేను బ్రెయిన్ లో పెట్టుకున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎక్కడో ఇన్సైడ్ మార్కెటింగ్ స్టార్ట్ అయింది, మీరు అలాగే గ్రాన్యుల్స్ వాడుతున్నారు, రిజల్ట్ వస్తుంది. మీరు మంచి అవును సార్. పొజిషన్ కావాలని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా భగవంతుని. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. జూమ్ లోకి వచ్చిన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంతకాలం నా ఫోన్ కొంచెం ప్రాబ్లం ఉన్నది, అందువల్ల రాలేకపోయినాను. ఇంక నుంచి ఖచ్చితంగా అటెండ్ అవుతాను సార్. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ప్రసాద్ సార్ ఎలా సార్ మాట్లాడటం లేదు, మరి సెషన్ 1.5 అవర్ అయింది, వైండప్ చేద్దామా ప్రసాద్ సార్? సార్ ఓకే సార్, ఆల్రెడీ టైం అప్ అయిపోయింది కాబట్టి క్లోజ్ చేయండి సార్. ఓకే థ్యాంక్ యూ. నెక్స్ట్ ఓకే we'll see you tomorrow. Thank you so much each and everybody who has in Zoom meeting. చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. 1.5 hour గౌస్ బాసా గారి యొక్క స్పీచ్ నన్ను మనసును కదిలించింది. థ్యాంక్ యూ సో మచ్ గౌస్ బాసా సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇద్దరు ఎవరు హ్యాండ్ రైజ్ చేశారు, కావేరి శ్రీను మాట్లాడారు. ఓకే సార్, బాయ్, విష్ యూ వెల్త్.